पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं. नमस्ते. ధన్యవాదాలు. సో లాస్ట్ క్లాస్ లో అంటే లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నవేంటి? పుంలింగ నపుంసకలింగ శత్రు ప్రత్యయాల యొక్క తృతీయ విభక్తి మొదలుకొని మళ్ళీ సప్తమి విభక్తి వరకు ఇలాంటి రూపాలు వస్తాయి తెలుసుకున్నాము. పుంలింగంలో ఎలా వస్తాయి? ఫస్ట్ 2 విభక్తులు పఠన్ పఠంతో పఠంతః పఠంతం పఠంతౌ పఠతః అని వస్తాయి. అదే నపుంసకలింగం అయితే పఠత్ పఠతి పఠంతి పఠత్ పఠతి పఠంతి అని వస్తాయి. ఇక అక్కడి నుంచి తృతీయ విభక్తి నుంచి ఎట్లా వస్తాయి? వినబడుతోంది కదా, వాయిస్ వినబడుతోంది కదా? ఎస్, ఓకే. పఠత పఠద్భ్యాం పఠద్భిః పఠతే పఠద్భ్యాం పఠద్భ్యః పఠతః పఠద్భ్యాం పఠద్భ్యః పఠతః పఠతోః పఠతాం పఠతి పఠతోః పఠత్సు. ఇది పుంలింగ నపుంసకలింగాలు రెండిట్లో కూడా తృతీయ విభక్తి నుంచి మనకి సప్తమి వరకు ఉండేటటువంటి రూపాలు. సో ఇప్పుడు వాటి ఎక్సర్సైజ్ మనం చేయలేదు, ఆ రోజు చేద్దాము. నా పుస్తకంలో అయితే పేజ్ నెంబర్ 71 తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం అయితే అది 65 నుంచి స్టార్ట్ అవుతోంది చివరి నుంచి. నా దగ్గర ఉన్న బుక్స్ లో కొత్త పుస్తకాలు నెంబర్స్ మారితే శబ్ద రూపాల కిందనే ఎక్సర్సైజ్ ఉంది, తీసి చూడండి ఒకసారి. రైట్. అధస్తన శబ్దానాం సూచితాని విభక్తి రూపాణి ఏకవచనాంతాని లిఖత. ఓకే. అధస్తన శబ్దానాం కింద ఇచ్చినటువంటి శబ్దములకు సూచితాని విభక్తి రూపాణి సూచించబడినటువంటి విభక్తి రూపములను ఏకవచనాంతాని ఏకవచనాంత రూపములను మాత్రమే రాయాలి, బహువచనాలు అక్కర్లేదు. ఏ విభక్తో వాళ్ళు ఇచ్చారు, ప్రథమా విభక్తి రూపం ఇచ్చి విశేషణము విశేష్యముతోటి ఇచ్చారు. అప్పుడే కదా మనకి అది తెలిసేది, డిఫరెన్స్ తెలిసేది మనకు అప్పుడే తెలుస్తుంది. ఇచ్చి ఏ విభక్తో ఇచ్చారు. ఎగ్జాంపుల్ చూడండి, శృణ్వన్ నిర్దేశక అని ఇచ్చారు. నిర్దేశక అంటే డైరెక్టర్. సో నిర్దేశక ప్రథమ విభక్తి, శృణ్వన్ నిర్దేశక వింటున్నటువంటి దర్శకుడు. సో దానికి తృతీయ రాయమన్నప్పుడు ఏం రాయాలి? నిర్దేశకకి రాయాలి విశేష్యము, అది విశేషణమైనటువంటి శత్రు రూపము శృణ్వన్ కూడా రాయాలి. సో శృణ్వత నిర్దేశకేన అనేది వస్తుంది. అలా అన్నిటికీ కూడా మనం వాళ్ళు ఏదో ఒకటి పంచమి ప్రథమ విభక్తి రూపం ఇచ్చి విభక్తి ఏ విభక్తి అనేది ఇస్తున్నారు, దాని ప్రకారం ఆ రూపాన్ని మనం చెప్పాలి. పతన్ రజక పంచమి ఏమొస్తుంది? పతతః రజకాత్. పతతః రజకాత్ అని వస్తుంది. పతతః మీకు డౌట్ గా ఉంటే పైనే ఉంది శబ్దము, కాస్త జాగ్రత్తగా రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, పైన శబ్దం ఉంది, రిఫర్ చేసుకుంటూ చెప్పుకోవచ్చు. ఇప్పటికి వాటికి వారం రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఒకసారి చేసి ఉండాలి అందరూ, బట్ ఫైన్. పతతః రజకాత్. చింతయన్ విమర్శక, దానికి తృతీయ రాయాలట.
చింతయత విమర్శకేన విమర్శకేన చింతయత విమర్శకేన చింతయత అని రాయాలి కంపల్సరీగా యా రావాల్సిందే అక్కడ. సో చింతయత విమర్శకేన. నెక్స్ట్ వికసత్ పుష్పం. పైవి మూడు కూడా విమర్శక, రజక, నిర్దేశక ఇవన్నీ కూడా పుంలింగాలే వచ్చాయి. వికసత్ పుష్పం ఇది నపుంసకలింగం అన్నమాట. వికసిస్తున్నటువంటి పువ్వు, దానికి షష్ఠి రాయాలి. వికసతః పుష్పస్య వికసత కరెక్ట్. వికసతః పుష్పస్య. ఓకే, వికసతః పుష్పస్య. నెక్స్ట్ కుర్వన్ సేవకః చతుర్థి రాయాలి. కుర్వతే సేవకాయ సేవకాయ కుర్వతే. సేవక శబ్దానికి చతుర్థి సేవకాయ అవుతుంది. కుర్వన్ శబ్దానికి చతుర్థి కుర్వతే అవుతుంది. సో రెండిటికి రాయాల్సిందే. కుర్వతే సేవకాయ. నెక్స్ట్ పశ్యన్ పితామహః సప్తమి విభక్తి. పశ్యతి పితామహే కరెక్ట్. పశ్యతి పితామహే. పశ్యతి పితామహే. నెక్స్ట్ ఉద్గచ్చత్ క్షీరం షష్ఠి. ఇది మళ్ళీ నపుంసకలింగం. ఉద్గచ్చత్ క్షీరం షష్ఠి. క్షీరస్య ఉద్గచ్చతః క్షీరస్య. ఉద్గచ్చతః క్షీరస్య. నెక్స్ట్ వహన్ వాయుః పంచమి విభక్తి. వహతః వాయో వహతః వాయోః. వాయు శబ్దం గురు శబ్దం లాగా వస్తుంది. సో గురు శబ్దానికి పంచమి విభక్తి ఏమవుతుంది? గురోః. గురుభ్యాం గురుభ్యః పంచమి. సో వాయోః వాయుభ్యాం వాయుభ్యః. సో వాయోః అవుతుంది. ఏకవచనమే అడిగారు కాబట్టి వహతః వాయోః అవుతుంది. నెక్స్ట్ కర్తయన్ సౌచికః. కర్తయన్ అంటే కట్ చేస్తున్నటువంటి, కత్తిరిస్తున్నటువంటి టైలర్, దర్జీ అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పాలి? దానికి సప్తమి చెప్పాలి. కర్తయతి సౌచికే కర్తయతి సౌచికే. ఓకే, కర్తయతి సౌచికే అని వస్తుంది. రైట్. నెక్స్ట్ పృచ్ఛత్ మిత్రం. ఇది నపుంసకలింగం, మనుషులకు వచ్చేటటువంటి నపుంసకలింగం బికాస్ మిత్రం ఉంది. ఓకే, పృచ్ఛత్ మిత్రం అడుగుతున్న స్నేహితుడో స్నేహితురాలో ఎవరైనా అవ్వచ్చు, కానీ మిత్రం అని వచ్చింది కాబట్టి పృచ్ఛత్తే రాయాలి. పృచ్ఛన్ అని. ఓకే, ఇది మనం మర్చిపోతూ ఉంటాం జనరల్ గా. ఎందుకంటే ఫ్రెండ్ అనగానే ఒక పర్సన్ మన దృష్టిలోకి వస్తారు కాబట్టి దానికి అది ఆ స్త్రీలింగమా పుంలింగమా దాన్ని బట్టి రాసేస్తూ ఉంటాం. జనరల్ గా జరిగే మిస్టేక్ అది. లేకపోతే దానికి మిత్రహ అని పెట్టేస్తూ ఉంటాం. మిత్ర, అయ్యో ఈ ప్రయోగం కూడా చూసాం, మిత్ర అని పెట్టేసే వాళ్ళు ఉన్నారు. సో అక్కడే మనం తప్పు చేస్తాం. దాని ఒరిజినల్ గా ఇట్ ఈస్ ప్రీ డిఫైన్డ్ యాజ్ మిత్రం, నపుంసకలింగం ఓన్లీ. కాబట్టి దాన్ని తప్పుకూడదు. సో ఇప్పుడు దీనికి ఏమడిగారు? చతుర్థి. పృచ్ఛతే మిత్రాయ. ఓకే, నెక్స్ట్ తాడయన్ దుష్టః తృతీయ. దృష్టేన అనకండి, నాట్ దాక్. ఒక్కటి ఇది తిప్పారంటే మీనింగ్ మారిపోతుంది, తప్పు అవుతుంది. సో తాడయత దుష్టేన తిడుతున్నటువంటి దుష్టుని చేత అని అర్థం. గాయన్ గాయకః. ఇది చూడండి సంబోధన ప్రథమ విభక్తి. పాడుతున్న గాయకుడా అని చెప్పాలి. ఏ గాయన్ హే గాయన్ గాయక అంతే, అక్కడతో అయిపోవాలి. గాయకః అని పెట్టకూడదు. హే గాయన్ గాయక. రామ అంటావా లేదా? రామ శబ్దంలో రామ మాత్రమే సంబోధన వస్తుంది. గాయక శబ్దంలో గాయక అని మాత్రమే సంబోధన వస్తుంది. గాయకః రాదు. సో గాయన్ మారదు, అది అలాగే ఉంటుంది. సో హే గాయన్ గాయక. పాడుతున్న పాట పాడుతున్న గాయకుడా అని చెప్పటం అన్నమాట. పిబన్ ముకుందః. ఇది కూడా సంబోధన. పిబన్ ముకుంద. ముకుంద అని దీర్ఘం అనకూడదు. మన తెలుగులో ముకుంద దీర్ఘం, సంస్కృతంలో ముకుంద అంతే. ఓకే, హే పిబన్ ముకుంద. ఓకేనా? ఒక్కసారి నేను ఆన్సర్స్ అన్ని కొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారు.
సో నేను ఆన్సర్స్ ఒక్కటి వరుసగా చదువుకుంటూ వెళ్తా. ఎవరన్నా ఎక్కడైనా తప్పు రాసుకుంటే కరెక్ట్ చేసుకోండి. మీరెవరు మాట్లాడకండి కాసేపు. ఓకే. సో పతన్ రజకః పంచ ఏంటండి? సో ఫస్ట్ నుంచి చదువుతున్నా. పతన్ రజకః పంచమి పతతః రజకాత్. చింతయన్ విమర్శకః తృతీయ చింతయతా విమర్శకేన. వికసత్ పుష్పం షష్ఠీ వికసతః పుష్పస్య. కుర్వన్ సేవకః చతుర్థి కుర్వతే సేవకాయ. పశ్యన్ పితామహः సప్తమి పశ్యతి పితామహే. ఉద్గచ్చత్ క్షీరం షష్ఠీ ఉద్గచ్చతః క్షీరస్య. వహన్ వాయుః పంచమి వహతః వాయోః. కర్తయన్ శౌచికः సప్తమి కర్తయతి శౌచికే. పృచ్ఛత్ మిత్రం చతుర్థి పృచ్ఛతే మిత్రాయ. తాడయన్ దుష్టః తృతీయ తాడయతా దుష్టేన. గాయన్ గాయకः సంబోధన ప్రథమ హే గాయన్ గాయక. పిబన్ ముకుందః సంబోధన ప్రథమ హే పిబన్ ముకుంద. ఓకే. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. మేడం ఎస్. ఒక్క నిమిషం మ్యామ్. 8th ఒక్క నిమిషం. 8th సారీ మ్యామ్, ఒక్క నిమిషం. 6th 7th మ్యామ్, ఒక్కసారి చెప్పరా? వహతః వాయోః. థ్యాంక్ యూ మ్యామ్. రాశాను తప్ప కరెక్టా అని. ఓకే. రౌండ్ నెంబర్ 2 అండి. అధోనిర్దిష్టానాం శబ్దానాం బహువచనాంత రూపాణి లిఖత. ఇప్పుడు కిందటి వరకు ఏం చేశారు? ప్రథమా విభక్తి రూపాలు మనకు తెలిసినవి ఇచ్చి విభక్తి ఇచ్చి వాటికి ఏకవచన రూపాలు రాయమన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా విభక్తి తోటే ఒక ఏకవచన రూపం ఇచ్చేసి దానికి బహువచనం రాయము. సో మిలతా మిత్రేణ అంటే దానికి బహువచనం మిలద్భిః మిత్రైః. సో ఖాదతే యువకాయ ఏమొస్తుంది? ఖాదద్భ్యః యువకేభ్యః. ఏ విభక్తి? చతుర్థి విభక్తి. చతుర్థి. వాళ్ళు అడగలేదు, నేను అడుగుతున్నా. ఏ విభక్తో తెలియాలి కదా. సో ఏ విభక్తి? ఖాదద్భ్యః యువకేభ్యః చతుర్థి విభక్తి. నెక్స్ట్ తిష్ఠతః భటస్య. షష్ఠి ఎవరు సప్తమి అన్నదెవరు? సప్తమి అన్నదెవరు? మళ్ళీ రామశబ్దం రామశబ్దం 10 సార్లు రాయండి అని చెప్పాలి. ఒక పక్క భటస్య నంఘాని అని తెలిసే విభక్తే క్లియర్ గా షష్ఠి. అప్పుడు మళ్ళీ సప్తమి ప్రవేశ క్లాస్ లోకి డిమోషన్ అన్నమాట. రైట్. తిష్ఠతః భటస్యకి బాగా పట్టేస్తారండి. ఏంటండి? అదే వినిపిస్తుంది మేడం. మీరు తప్పు బాగా పట్టేస్తారు. తప్పులేని వారు తమ తప్పులు ఎదుగుంటారు. నా తప్పులు తెలియట్లేదేమో నాకు. చూడండి, అది చూడండి పరిస్థితి. ఎదుటి వాళ్ళ తప్పులు తెలుస్తున్నట్టున్నాయి బాగా. స్టూడెంట్ లో ఎవరైనా తప్పు చెప్తే తప్పు ఎవరు చెప్పారో అడుగుతారండి. కరెక్ట్ కదా? ఎందుకంటే అదే నోట్ ఏమవుతుందంటేనండి, మనకి జూమ్ లో ప్రాబ్లం అనలేము. ఆన్లైన్ లో ఏమవుతుందంటే మేము చెప్పేసాము, మేము మాట్లాడేసాము, లేకపోతే మేము మాట్లాడేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా చాలా మందికి తెలియదు. అంటే ఫోన్ లోనో ఎక్కడో జాయిన్ అయ్యారు అనుకోండి, ల్యాప్టాప్ అయితే నాకు స్క్రీన్ మీద అందరూ కనపడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ చుట్టూ హైలైట్ అవుతుంది గ్రీన్ గా. రైట్. కానీ మిగతా అందరికీ ఆ ఫెసిలిటీ ఉంది లేదు మనకు తెలియదు. సో ఆ నోషన్ లోనే నేను చెప్పేశాను, మేడం ఏం అనలేదనే నోషన్ లో ఉన్నారనుకుంటే అది పడిపోతుంది బ్రెయిన్ లో. సో నేను కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాకే ఉంది, వాళ్ళకంటే ఎక్కువ బేసిక్ గా. సో తిష్ఠతః మేడం కాదు మ్యామ్, ఒక్క నిమిషం. గుడ్ టీచర్ క్వాలిటీ మ్యామ్. తప్పులు వెంటనే తెలుస్తుంది. నేను ఇప్పుడు రావు గోపాలరావుని కాదండి, నాకు ఇక్కడ పక్కన ఎవరు లేరు. కాదండి, మామూలుగానే చెప్తా. మామూలుగానే ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఎక్కడున్నావు? తిష్ఠతః తిష్ఠతః భటస్యకి ఇది కరెక్ట్ చేయాలి కదా ఒకసారి. తిష్ఠతాం భటానాం. ఓకే. తిష్ఠతః మేడం పేజ్ నంబర్ మేడం దొరకట్లేదు అప్పటి నుంచి. నేను అదే చూస్తున్నా. మీరు ఏంటి ఎంత వెతికేసుకున్నారు? 72 అండి. 66 కాదండి, 66 అండి మాది. మీ దాంట్లో
ఏమండి ఓకే నేను ఓకే నేను చెప్పక్కర్లా, అంటే కోపం వస్తుంది కానీ చిన్నపిల్లలాగాను. మనం లెసన్ ఎక్కడ ఆపాము, ఇవాళ ఏం చేస్తామో ఆ పేజ్ తీసుకుని పెట్టుకోవద్దు. పెట్టుకోవాలి అవును కదా. మేడం. మాస్టర్ ఇవన్నీ విన్నట్టే ఉంది. ఎక్కడ ఎంత వెతికినా దొరకట్లేదు మేడం అప్పటి ఎందుకంటే నుంచి. కంగారులో టీచర్ ముందర కూర్చుని వెతుకుతున్నారు కాబట్టి దొరకట్లేదు. అది అంతకు మించి ఏమీ లేదు. అదే కరెక్ట్. రైట్, ఓకే, సరే చూసుకోండి. అందుకనే పేజ్ నెంబర్లు మావి పాత పుస్తకాలు కదా, మీ కొత్త పుస్తకాల్లో నెంబర్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. సో నెక్స్ట్ తిష్టతాం భటానాం షష్ఠి అండి అది. నెక్స్ట్ లిఖతా ఛాత్రేణ లిఖద్భిః ఛాత్రైః లిఖద్భిః ఛాత్రైః తృతీయ విభక్తి లిఖద్భిః ఛాత్రైః. ఓకే, నెక్స్ట్ చాలయతి జనే. చాలయత్సు చాలయతి జనేషు చాలయత్సు yes, చాలయత్సు జనేషు. చాలయత్సు జనేషు సప్తమి విభక్తి. ధావతి వృద్ధే. ధావత్సు వృద్ధేషు. ఇది కూడా సప్తమే అండి. రైట్, ధావత్సు వృద్ధేషు సప్తమి విభక్తి. లిఖతే లిపికారాయ. లిఖద్భ్యః లిపికారేభ్యః. రైట్, కరెక్ట్. లిఖద్భ్యః లిపికారేభ్యః చతుర్థి విభక్తి. రైట్. పతతా వానరేణ. పతద్భ్యః ఎవరోభ్యః వానరేభ్యః అనే మాట కూడా వినపడింది, పతద్భ్యః అని కూడా వినపడింది ఎక్కడో నాకు. ఓకే అండి, నేను ఎవరో అన్నాను, పేరు చెప్పలేదు. పతద్భిః వానరైః తృతీయ. ఓకే, తృతీయ. రైట్. అభినయతః నటాత్. రైట్. అభినయద్భ్యః నటేభ్యః పంచమి విభక్తి. పంచమి విభక్తి. ఓకే, నెక్స్ట్ ఆచరతే మునయే. ఆచరేభ్యః మునిభ్యః. మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆచరద్భ్యః మునిభ్యః. కరెక్ట్. ఆచరద్భ్యః అనాలి, ఆచరభ్యః అనకూడదు. జనరల్ గా రాసే ప్రాబ్లం, ఎందుకంటే పదం పెద్దతవుతున్న కొద్దీ అక్షరాలు మిస్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఆచరద్భ్యః డౌట్ రాగానే ప్రాతిపదిక ఏంటి, శత్రు ప్రత్యయానికి అనేది గుర్తు తెచ్చుకోండి. ఆచరత్, ఆచరత్ కి భ్యః పెట్టండి. ఆచరద్భ్యః మునిభ్యః చతుర్థి. ఓకే, హే రుదన్ బాల. హే రుదంతః బాలాః. ఓకే, బాలాః దీనికి విసర్గ ఉంటుంది. బహువచనంలో సంబోధనకు విసర్గ ఉంటుంది. రైట్. సో అవి ఒకసారి ఇంక మళ్ళీ చెప్పక్కర్లేదు కదా, అందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. నెక్స్ట్ టెన్త్ ద హే రుదంతః బాలాః. రామశబ్దంలో రామః రామో రామాః, హే రామ హే రామౌ హే రామాః వస్తుంది. ఒక్క ప్రథమ సారీ ఏకవచనంలో మాత్రమే విసర్గ మిస్ అయ్యి హే రామ అని వస్తుంది. మళ్ళీ ద్వివచనానికి హే రామౌ అని వచ్చేస్తుంది. హే రామాః అని బహువచనం యాజ్ ఇట్ ఈస్ గా అట్లాగే ఉంటుంది, లైక్ ప్రథమ విభక్తి. అందుకనే దట్ ఈస్ సంబోధన ప్రథమ. రైట్. సో విసర్గలు ఇక్కడ రుదన్ బాల అనే హే రుదన్ బాల అనేది సంబోధన ప్రథమ ఏకవచనం. బహువచనంలో రుదన్ కి రుదంతః వస్తుంది, బాలకి బాలాహ రావాల్సిందే, హేకి హేనే ఉంటుంది కదా. సో ఒక్క సంబోధన ప్రథమలో ఏకవచనంలో మాత్రమే విసర్గలు మిస్ అవుతూ ఉంటాయి. మిగతా అవి ద్వివచనం బహువచన రూపాలు అలాగే వస్తాయి. ఓకే, బాలాకి హే పెట్టవసరం లేదు కదా. ఇంకా ఒకసారి హే అంటే పైన అలా చెప్పారు కదా, అందుకని అడుగుతున్నాను. పైన కూడా అలా చెప్పలేదండి నేను. హే గాయన్ గాయక.
కాదండి, అవసరం లేదా? మీరు తప్పు విన్నారేమో. హే గాయన్ గాయక, హే పిబన్ ముకుంద, ఇంతే వస్తుంది. రెండిటికి పెట్టరు. విశేషణానికి సెపరేట్ హే, విశేష్యానికి సెపరేట్ హే ఉండదు. సరే మ్యామ్, అది రాసుకొని ఓకే. మళ్ళీ కార్యమని పెట్టాను. సారీ. లేదు లేదు, దేనికి రెండు కలిపి ఒకసారే వస్తుంది. ఒక్కసారే హే వస్తుంది. ఓ పాడుతున్న గాయకుడా అని వస్తుంది కానీ ఓ పాడుతున్నా ఓ గాయకుడా అని రాదు కదా. రాదు కదా. సో ఓకే మ్యామ్. హే ఒక్కసారే ముందు వస్తుంది, అన్నిటికంటే ముందు. ఎస్ పద్మజ గారు, ఏంటండి డౌట్? నమస్తే అండి. ఇది విభక్తికి సంబోధనకి అన్ని విభక్తులు ఉంటాయా? ఎందుకు ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి అని చెప్తారు కదా? సంబోధన ప్రథమ అని ఒకటే ఉంటుంది, సంబోధన ద్వితీయాలు ఉండదు కదా అంటే ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే అసలు మీరు ప్రథమ విభక్తి అంటే ఏమిటో తెలిస్తే ఈ డౌట్ రాదు. ప్రథమ విభక్తి అంటే ఏంటి? బేసిక్ గా ప్రథమ విభక్తి అంటే ఏంటి? ఒక వస్తువు అంటే అక్కడ మనిషి అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ని అది ఆ ఆబ్జెక్ట్ అని గుర్తించటం, ఐడెంటిఫైయింగ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ కాల్డ్ ప్రథమ విభక్తి. అంతే కదా. మీకు ఏదైనా ఒకటి చూపిస్తే ఇది ఏమిటి అని అడిగితే ఇలా నేను ఇలా పట్టుకుని ఇది ఏమిటి అని అడిగితే ఇది పుస్తకము అన్నారు అంటే ఏంటి? దీనికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఏంటి? పుస్తకం. అది ప్రథమ విభక్తి. నేనెవరు అన్నానంటే నేను టీచర్ అనో, లేకపోతే నా పేరు చెప్పి శ్రీ విద్యనో, లేకపోతే నేను అమ్మాయిని కాబట్టి అమ్మాయనో, లేకపోతే స్త్రీ అనో చెప్తారు. సో నేను ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే నన్ను చూపించి చెప్పినప్పుడు ఫలానా ఈ 4 రకాలు వచ్చినాయి. ఇప్పుడు మీకు శిక్షిక అనో, శ్రీ విద్య అనో, నారి లేకపోతే స్త్రీ అనో, బాలిక అనో, ఇలా ఏవో 4 వచ్చాయి మీకు. మీ ఐడెంటిఫికేషన్ ఇవి. సో దాన్ని అంటే ఐడెంటిఫై చేయటానికి ఉపయోగించేది ప్రథమ విభక్తి. సో ఐడెంటిఫై చేసిన దాన్ని అడ్రస్ చేస్తాం మనం, రైట్? పుస్తకాన్ని చూసాం, ఒక పిల్లని చూసాం, ఒక పాపని చూసాము, ఓ పాప అని పిలుస్తాం. అంతేగాని ఓ పాపని, ఓ పాపతో, ఓ పాపకి అని చెప్పలేం కదా మనం. సో ఐడెంటిఫై చేసిన దాన్ని ఏదైతే మనం గుర్తిస్తామో దాన్ని మనం పిలుస్తాం. పిలిచినప్పుడు దానికి అందుకని అది ప్రథమా విభక్తి లాగానే ఉంటుంది. అందుకని దానికి సంబోధించడం అంటే పిలవటం, అడ్రస్ చేయటం. అందుకని వచ్చింది. మిగతా వాటికి రావు. ఓకేనా అండి? క్లియర్ అయింది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ది ఇష్టం వచ్చినట్టు చెప్పేయకూడదు. హ్యాండ్ రైజ్ చేస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే సెంటెన్స్ అందరూ మాట్లాడితే గందరగోళం అయిపోతుంది. ఓకేనా? ఏమంటున్నారు? అధహ ఇక్కడ పడుతుందండి పిడి. అధహ కర్తరి ప్రయోగే వాక్యాని సంతి. ఇప్పుడు కర్తరి ప్రయోగంలో వాక్యాలు ఉన్నాయి కింద. తేషాం కర్మణివా భావేవా అంటే కర్మణి ఆర్ భావే. అది అకర్మక క్రియ అయితే భావే అవుతుంది, సకర్మకం అయితే కర్మణి అవుతుంది. ప్రయోగ రూపం లిఖత అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఉన్న శత్రు ప్రత్యయాలన్నీ తృతీయ విభక్తిలో వచ్చాయి. ఎప్పుడైతే కర్తరి అదేంటి కర్తృపదము తృతీయాలోకి వెళ్ళిందో అప్పుడే కదా కర్మణి ఆర్ భావే వచ్చేది. సో విశేషణం అంతా కూడా తృతీయ విభక్తిలో వస్తుంది. అంటే శత్రు ప్రత్యయము తృతీయ విభక్తిలో వస్తుంది. సో వాక్యాలు మార్చాలన్నమాట కర్మణిలోకి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? సన్మార్గే గచ్చన్ జనః సర్వం సాధితవాన్. సన్మార్గమందు వెళుతున్నటువంటి జనుడు, మనిషి అంతా సాధిస్తున్నాడు ఆర్ సాధించాడు, సాధితవాన్. దానికి గచ్చన్ మిగతా వాక్యం అంతా అలాగే ఉంది. మీరేం కష్టం కూడా పడక్కర్లేదు. ఏం చెప్పారు? సన్మార్గే అలాగే ఉంది. మళ్ళీ కర్మణి రూల్స్ గుర్తు తెచ్చుకోవాలి. గచ్చన్ జనః మొత్తాన్ని మార్చాలి. ఇప్పుడు గచ్చత జనేన, సర్వం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే తవతు వచ్చిందో మీకు దీంట్లోకి ఏమవుతుంది? కర్మణిలోకి వచ్చేసరికి తా కిందకి వస్తుంది. అది సాధితం అయింది. అది సర్వం వచ్చింది కాబట్టి సాధితం అని ఉంది. ఆల్రెడీ శ్రీదేవి గారు చేశారు. మేడం గారు, ఎస్ చెప్పండి సార్. జనః అంటే అది ప్లూరలా సింగులరా మేడం? జనః సింగులర్. జనః ఏకవచనం, జనాః బహువచనం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, వరుసగా ఫస్ట్ శ్రీదేవి గారు, పద్మ అయ్య గారు, నెక్స్ట్ ఝాన్సీ గారు మూడు నెంబర్లు ఫిక్స్ చేసేసుకున్నారు ఆల్రెడీ. సో శ్రీదేవి గారు నిద్రాం కుర్వన్ సహ స్వప్నం దృష్టవాన్. చెప్పండి మేడం. నిద్రాం కుర్వత తేన స్వప్నం దృష్టవాన్. స్వప్నం కరెక్ట్ చేయొద్దు, ఎవ్వరు కరెక్ట్ చేయొద్దు.
స్వప్నం దృష్టం. స్వప్నః పుంలింగం. ఇప్పుడు చెప్పండి. నిద్రాం కుర్వత తేన స్వప్నః దృష్టః. అది నిద్రాం కుర్వత తేన స్వప్నః దృష్టః. అది దానికి సంబంధించినటువంటి కర్మణి ప్రయోగం. పద్మ అయ్య గారి ద్వారే తిష్టంతః రక్షకాః ప్రవేశం నివారితవంతః. ద్వారమందు ఉన్నటువంటి రక్షకులు ప్రవేశమును నివారించారు. చెప్పండి మేడం. ద్వారే తిష్టద్భిః రక్షకైః ప్రవేశః నివారితః. కరెక్ట్ కరెక్ట్. ద్వారే తిష్టద్భిః రక్షకైః ప్రవేశః నివారితః. ఓకే, పుంలింగం ప్రవేశః అనేది. సో నివారితః కరెక్ట్. ఝాన్సీ గారు సింగులర్. ఏంటండి పద్మ గారు? ప్రవేశః సింగులర్ వచ్చింది కాబట్టి మనం నివారితః కూడా వచ్చింది. అంతే అంతే. నివారితః పుంలింగం. బేసిక్ గా అక్కడ పుంలింగం అని తెలిస్తేనే లేకపోతే నివారితం ప్రవేశం అనేస్తారు. ప్రవేశ రక్షకైః ఉందని బహువచనం తీసుకోకూడదు కదా, అది దాంతో సంబంధం లేదు. అదే. కరెక్ట్ కరెక్ట్. కర్మణి ప్రయోగం కాబట్టి కరెక్ట్. ఓకే, ఝాన్సీ గారు నెక్స్ట్. మేడం? ఎస్ లక్ష్మి గారు మేడం చెప్పండి. ఒకసారి ఇది జస్ట్ ఇవి కర్మణిలో కానీ భావేలో కానీ మార్చాలి, అంతేనా? అంతే అంతే. అయితే నేను కూడా రైజ్ చేస్తాను. మీకు ఎందుకు డౌట్ వచ్చింది? వాళ్ళు అంత చక్కగా క్లియర్ గా ఇచ్చినప్పుడు కూడా మీకు ఎందుకు డౌట్ వచ్చింది? చూద్దాం. ఆల్రెడీ ఇంకో ఇద్దరు ఉన్నారు లైన్ లో. ఝాన్సీ గారు వికసత్ పుష్పం అధః పతితవత్. ఇదిగో నపుంసకలింగంలో తవతు ప్రత్యయం ప్రయోగం మనకి జనరల్ గా కనపడదని చెప్పాను కదా, మనకి లేదు మీకు ఇవ్వలేదని. ఇదిగో అదనమాట. వికసత్ పుష్పం అధః పతితవత్ అని చెప్పారు చూడండి. పతితవాన్ పైన ఏమన్నారు? నివారితవంతః దృష్టవాన్. ఇలాంటి ప్రయోగాలు వచ్చాయి. పతితవత్ అని వచ్చింది చూడండి. ఎందుకు? పుష్పము కాబట్టి. రైట్, చెప్పండి మేడం ఝాన్సీ గారు. వికసత పుష్పేన అధః పతి. ఇది ఏ లింగం? నాకు తెలియదు, మీరు చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను. మిగతా వాళ్ళు మాట్లాడద్దు. అధః పతితః పతితం. ఎందుకు పతితమ్మే రావాలి చెప్పండి. కాదు, కరెక్టే మీరు చెప్పింది. పతితమ్మే ఎందుకు రావాలి చెప్పండి. మేబీ ఇది నపుంసలింగం అయితే పతితం వస్తుంది, పుల్లింగం అయితే పతితః వస్తుంది. అది షూర్ కాదు. తప్పు తప్పు తప్పు. అలా చెప్పకూడదు. ఈ వాక్యం అసలు భావేలోకి మారుస్తారు. ఇది పతతి అన్నప్పుడు మీకు అక్కడ కర్మపదం కాదు, అకర్మకం. దేనిని పడతాడు, దేనిని పడుతుంది అని వస్తుందా? రాదు కదా. సో అందుకని పతితం అని నపుంసకలింగం. భావే ఎప్పుడైతే భావే ప్రయోగంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? తా ప్రయోగం కంపల్సరీ. చూడండి ఎన్ని రూల్స్. కంపల్సరీ నపుంసకలింగంలోనే ఉండాలి. భావే ప్రయోగంలోకి వచ్చినప్పుడు తా ప్రత్యయం. రైట్. అదే తా ప్రత్యయం అయితే, అదే మనకి లకారం అనుకోండి, కంపల్సరీ ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉండాలి. రూల్స్ చదువుకున్నాం కదా. అందుకని పుష్పంతో దాంతో సంబంధం లేదు ఇక్కడ. ఓకే. వికసత పుష్పేణ అధః పతితం. అంతే. రైట్. రవి సైపాడ్ అని ఉంది, నాకు పేరు తెలీదు. చెప్పండి మేడం. జనానాం అజ్ఞానం. ఈ వాక్యం ఫస్ట్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. జనానాం అజ్ఞానం. ఒక్క నిమిషం ఆగండి. జనానాం అజ్ఞానం జానన్ జ్ఞాని మౌనేన స్థితవాన్. జనుల యొక్క జనానాం అజ్ఞానం అజ్ఞానమును జానన్ తెలిసి కూడా అంటే తెలుసుకుంటూ జ్ఞాని అయిన పురుషుడు మౌనేన వీళ్ళకి చెప్పిన వేస్ట్ అనుకుని మౌనముగా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని మార్చి చెప్పండి మేడం. జనానా అజ్ఞానం జానత జ్ఞానినా మౌనేన స్థితాం. స్థితం అనాలి, స్థితాం అనకూడదు. స్థితం. స్థితం. ఇది ఏ ప్రయోగం అవుతుంది? ఇది కర్మణి కర్మణి ప్రయోగమే కదా. ఇది కర్మణి ప్రయోగం అంటే భావే అవుతుంది. స్థిత అంటే అర్థం తిష్టతి వస్తుంది. తిష్టతి అనే వెర్బ్ అకర్మక క్రియ, అది భావేలోకే వెళ్తుంది.
సో సీతమ్మ మేడం అన్నట్టు కర్మపదం ఉందా అసలు ఇక్కడ? కర్మపదం లేదు అసలు. లేదు మేడం. సో జనులు కర్మణి ప్రయోగం అజ్ఞానంతో అనలేరు మీరు దాన్ని, భావే ప్రయోగం అనాలి అటువంటప్పుడు దాన్ని. ఓకే మ్యామ్. ఇంగ్లీష్ లోను తెలుగులోను ఆ రకమైన ఇది ఉండకపోవచ్చు. కర్తృవాచ్యం కర్మవాచ్యం వరకే ఉంటుంది అంతే. ఓకే, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. బట్ మనకి భావే. సో మిగతాదంతా ఏం లేదు. వాక్యం అంతా అంత పెద్దగా ఉన్న చిన్నదే ఆన్సర్. జనానాం అజ్ఞానం జానత జ్ఞానిన మౌనేన స్థితం, దట్స్ ఆల్. అక్కడ అంతకు మించి వేరే ఏమీ లేదు. ఓకే, రూల్స్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినవి ఏమిటి అంటే, మీరు అక్కడ కర్మణీయ భావేయ అని తెలుసుకోగలగాలి. మనం ఎవరు మనం అడగరు. బట్ రూల్స్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? స్థితం అనకూడదు, స్థితం అనాలి. స్థితం అనకూడదు ఫస్ట్ పాయింట్. ఓకే, ఎప్పుడైతే ఈ స్థితవాన్ స్థితవతి అంటే తిష్టతి అనేది యాక్చువల్ వెర్బ్, అది అకర్మకం, రైట్? అలా అకర్మ భావే ప్రయోగంలోకే మారుతుంది. భావే ప్రయోగంలోకి మారుతున్నప్పుడు కంపల్సరీ నపుంసకలింగ ఏకవచనంలోనే మీరు చెప్పాలి. అక్కడ స్థిత స్థిత అలాంటివి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ యుద్ధం కుర్వంతః సైనికాః వీరస్వర్గం ప్రాప్తవంతః. ఎవరు చెప్తారు నెక్స్ట్? ఆల్రెడీ వాళ్ళు కాదు, వైష్ణవి గారు చెప్పండి. ధన్యవాదాలు మేడం. యుద్ధం కుర్వద్భిః సైనికైః వీరస్వర్గః ప్రాప్తః మహోదయ. కరెక్ట్. యుద్ధం కుర్వద్భిః సైనికైః వీరస్వర్గః ప్రాప్తః. స్వర్గః పుంలింగ శబ్దం కాబట్టి ప్రాప్తః, రైట్? నెక్స్ట్ ఎవరన్నా ఆల్రెడీ చెప్పిన వాళ్ళు కాక ఎవరైనా ట్రై చేస్తుంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని అడుగుతా. వస్త్రం ధరన్ సందీపః పానీయం పాతితవాన్. వస్త్రం ధరన్ సందీపః పానీయం పాతితవాన్. వస్త్రాన్ని ధరిస్తున్నటువంటి సందీపుడు పానీయం ఏదో డ్రింక్ ఉంది అక్కడ, దానిని పాతితవాన్ పడేశాడు. లక్ష్మి గారు. జేవిఆర్. వస్త్రం సరే చెప్పండి. సందీపేన నాకు ధరన్ ఒకటి తెలియలేదు. సందీపేన పానీయం పాతితం. ధరన్ ఎందుకు తెలియలేదు? పఠన్కి ఏంటి చెప్పండి నాకు తృతీయ విభక్తి. పఠన్కి తృతీయ విభక్తి ఏంటి? పఠత. ఏమవుతుంది? ధరన్కి ఏమవుతుంది? వస్త్రం ధరత సందీపేన పానీయం పాతితం. కరెక్ట్. వస్త్రం ధరత సందీపేన పానీయం పాతితం. మనకు తెలియనప్పుడు తెలిసిన దారిలోంచి వెళ్ళాలి. మనకు చుట్టూ తిరిగి వెళ్ళడం, మనకు డైరెక్ట్ గా తెలియదు, మనకు చుట్టూ తిరిగి వెళ్ళడమే తెలుసు, పర్వాలేదు, చుట్టూ తిరిగే వెళ్దాం, తప్పిపోం, రైట్? అంతే. తెలియనప్పుడు పఠతి గుర్తుపెట్టుకోవడమే. లకారాలైనా అంతే, పఠతి పడతా పఠతి మొదలెట్టండి అక్కడి నుంచి, ఎందుకంటే అప్పుడు తప్పుకోదు అందుకు, రైట్? ఓకే, ఇది కూడా భావేనేనండి. ఇది పానీయం పానీయం అని ఉందిగా. పానీయం కర్మపదం ఉంది, పాతితంతో సంబంధం లేదు. పానీయం ఉందిగా, పానీయాన్ని పడవేశాడు. దేన్ని పడేశాడు? కాబట్టి అది ఉంది కాబట్టి. ఎస్ చంద్రకళ గారు. ఉత్తరం చింతయన్ ప్రవీణ పుస్తకం అన్విష్టవాన్. ఉత్తరం సమాధానమును ఆలోచిస్తున్నటువంటి ప్రవీణుడు పుస్తకము మొత్తం వెతికాడు. ఇందాక మన మాధవి విట్టా గారు వెతుక్కుంటున్నట్టుగా అన్విష్టవాన్ వెతికాడు. ఎస్ చంద్రకళ గారు చెప్పండి. ఉత్తరం చింతయేత ప్రవీణేన పుస్తకం అన్విష్టం. అంతే అంతే. ఉత్తరం చింతయత ప్రవీణేన పుస్తకం అన్విష్టం. ఓకే, అన్విష్టం, రైట్. నెక్స్ట్ సుబ్బలక్ష్మి గారు, లాస్ట్ వన్. ఒక్క నిమిషం. సుబ్బలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా, నెక్స్ట్ వాటిలో చెప్తారు కానిలేండి వరుస పెట్టి. మరి వాళ్ళు లేట్ అయిపోయింది మీరు హ్యాండ్ రైజ్ చేయడం, రైట్? తెలియలేదు మేడం. అయ్యో అవునా, ఓకే సరే. అయితే దుర్గామాధవి గారికి ఇద్దామా సుబ్బలక్ష్మి గారు ఛాన్స్? ఓకే, నాకు కూడా తెలియలేదు మేడం హ్యాండ్ రైజ్ చేయడానికి. మరి బిట్ అయిపోయింది, ఇంకొకటే ఉంది, ఏం చేయలేము. కాబట్టి దుర్గామాధవి గారు చెప్పండి. జలం నయన్ శ్రీధర దూరదర్శనం దృష్టవాన్. జలం నయత శ్రీధరేణ దూరదర్శనం దృష్టం. కరెక్ట్. జలం నయత శ్రీధరేణ దూరదర్శనం దృష్టం, రైట్? సో ఇలాగే అడుగుతారా అడగరా ఇవన్నీ మనకి క్వశ్చన్స్
సో అక్కడికి ఆ వాక్యాలు అయితే నెక్స్ట్ చెప్పు తీసి పెట్టేస్తాను. సో నెక్స్ట్ది ఆవరణే దత్తానాం శబ్దానాం ఉచితై రూపై రిక్తస్థానాన్ని పూరయిత. ఇప్పుడు ఏం చేశారు, ఎయిదర్ ఏకవచనం గాని ఆర్ బహువచనం గాని ప్రథమా విభక్తి రూపము శత్రు ప్రత్యయ ప్రథమా విభక్తి రూపం ఏక ఆర్ బహువచన రూపాల్లో ఇచ్చారు, ఎక్కడ బ్రాకెట్స్ లో. అవి చూసుకుని పక్కన వాక్యంలో విశేషణాన్ని అబ్జర్వ్ చేసుకుని అది ఏ విభక్తిలో ఉందో చూసుకుని దాని ప్రకారం దీన్ని మార్చి రాయాలి. అంటే ఎగ్జాంపుల్, చర్చాం డాష్ శిక్షకాణం నామాని న జానామి. చర్చాం డాష్ శిక్షకాణం నామాని న జానామి. చర్చను డాష్ శిక్షకుల యొక్క పేర్లు తెలియవు, పేర్లు నాకు తెలియవు. కుర్వంతః అని బ్రాకెట్ లో ఇచ్చారు, అంటే అక్కడ శిక్షకాణం అని బహువచనం వచ్చింది కాబట్టి కుర్వంతః అని బహువచనంలో ఇచ్చారు. సో ఇప్పుడు శిక్షకాణం అనేది దానికి సంబంధించినటువంటి విశేష్యము, దేనికి, శత్రు ప్రత్యయానికి. సో ఇప్పుడు శిక్షకాణం అనేది షష్ఠీ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి, సారీ షష్ఠీ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి ఈ కుర్వంతఃకి షష్ఠీ రాయి. ఏమవుతుంది, కుర్వతాం అని వస్తుంది. ఇక్కడ ఎవరు చేతులు ఎత్తక్కర్లేదు, అందరు కలిపి చెప్తారు, ఒక్కొక్క మాటే చెప్పాల్సింది. సో కుర్వతాం శిక్షకాణం అని వస్తుంది. సో అలాగే వృక్షాత్ డాష్ నారికేళేభ్య దూరం గచ్చ. వృక్షము నుండి డాష్ కొబ్బరి కాయల నుండి దూరం వెళ్ళు. కొబ్బరికాయల నుండి అన్నారు, పతంతి అనేది ఏమని చెప్పాలి, పతద్భ్యః. ఏ విభక్తి ఇక్కడ వాడింది, పంచమి విభక్తి. రైట్ రైట్ రైట్. ప్రశస్తిం డాష్ బాలాయ తే ధనం దత్తవంతః ప్రాప్నువన్. బాలాయ చతుర్థి ఉంది కాబట్టి ప్రాప్నువన్ కి చతుర్థి ప్రాప్నువతే. ఎందుకు చతుర్థి వచ్చింది అక్కడ, దత్తవంతః దదాతి వచ్చింది, ఇవ్వడం అనే క్రియ వచ్చింది కాబట్టి చతుర్థి రావాలి. సో ప్రశస్తిం ప్రాప్నువతే బాలాయ తే ధనం దత్తవంతః. ప్రైజును పొందినటువంటి బాలునికి వారు ధనముని ఇచ్చారు. నెక్స్ట్ భగవద్గీతాం డాష్ భక్తేన ఆనంద అనుభూత. భగవద్గీతను డాష్ భక్తునిచే ఆనందము అనుభవించబడినది. తీసుకొచ్చావా, కడిగావా? శృణ్వతా భక్తేన ఆనంద అనుభూత. రైట్. ఇగో ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడే అలా చిన్న చిన్న మాటలు మనకి డౌట్ వస్తూ ఉంటాయి చూసారా, ఆనందం సంతోషం ఇలాంటివి చూడండి. ఆనంద అని ఇచ్చారా, గుర్తు పెట్టుకోవాలన్నమాట మనం. ఆనందం అని మనం తెలుగులో అన్నట్టుగా కాదు, ఆనంద అనేది పుంలింగ శబ్దము. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అబ్జర్వేషన్స్ అవి. రైట్. నెక్స్ట్ డాష్ బాలకేషు సత్యనారాయణ ఉన్నత. పిల్లలో సత్యనారాయణ ఉన్నతుడు. బాలకేషు రైట్. పఠత్సు బాలకేషు సప్తమి విభక్తి. తత్ర డాష్ ఛాత్రస్య పిత నటరాజః. అక్కడ డాష్ ఛాత్రస్య శిష్యుని నృత్యతః బాలక ఛాత్రస్య పిత నటరాజః. డాన్స్ చేస్తున్నటువంటి బాలకుని యొక్క తండ్రి నటరాజు. ఏమండి ఎవరో మాట్లాడుతున్నారు, మీరు మ్యూట్ చేసేస్తున్నాను నేను, మీరు మాట్లాడకండి అటువంటిప్పుడు. ఎందుకంటే మధ్యలో మీరు అన్మ్యూట్ లో ఉన్నారన్న విషయం మర్చిపోయి పక్కన ఏదో మాట్లాడుతున్నారు, క్లాస్ డిస్టర్బ్ అవుతోంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆతపే డాష్ యువకేభ్యః శీతలపేయం రోచతే క్రీడంతః ఉంది. ఏం రాయాలి? క్రీడభ్యః యువకేభ్యః చతుర్థి. ఎండలో ఆడుతున్నటువంటి యువకులకు చల్లని ద్రావకం ఏదైనా కూడా
ఇది నచ్చుతుంది, రోచతే కాబట్టి నచ్చుతుంది. విదేశతః డాష్ భారతీయైః భారతదేశః శ్రద్ధయా నమస్కృతః. విదేశము నుండి ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, నన్ను అర్థం చెప్పనియండి ఫస్ట్. విదేశము నుండి డాష్ భారతీయులచే భారతదేశము శ్రద్ధతో నమస్కరింపబడినది. ఏం చెప్పాలి? ఆగచ్చద్భిః, వస్తున్నటువంటి భారతీయుల చేత. ఓకే, ఆగచ్చద్భిః. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఉపరిష్టాత్ డాష్ శిలాఖండాత్ జనాః భీతాః. పైన ఉపరిష్టాత్ అంటే పైనుండి, పైనుండి డాష్ శిలాఖండాత్ రాయి నుండి రాయి వలన జనులు భీతులైనారు. ఏమని రాయాలి? కరెక్ట్. పతతః శిలాఖండాత్ పంచమీ విభక్తి. డాష్ కర్మకరాణం శ్రద్ధాం పశ్య. కర్మకరుల యొక్క పనివారి యొక్క శ్రద్ధను చూడు. ఏంటది? ఖనతాం అంతే. ఖనతాం, ఇంకా నకారం వేరే రాదు. ఖనతాం అంటే తవ్వుతున్న పనివారి యొక్క శ్రద్ధను చూడు. కరుణాం డాష్ శంభౌ భక్తి కర్తవ్య. కరుణను డాష్ శంభుని యందు భక్తి చేయబడవలెను. యాక్చువల్ చెప్పాలంటే ఏమిటది? ప్రదర్శయతి శంభౌ. ప్రదర్శయతి అనేది సప్తమి విభక్తి అవుతుంది. శంభు శబ్దంలో సప్తమి విభక్తి గురవు లాగా శంభౌ అవుతుంది. రైట్? సో అవి చూసుకోవాలి. శంభౌ ఉంది కదా మనకి, ఎట్లాంటి ఔ అని వచ్చేది ఏం లేదే అనే పతంతౌ ఇలాంటివి రాసిపోతుంది. ప్రదర్శయంతౌ ఇలాంటివి రాసిపోతుంది. ఇదే శంభు శబ్దంలో సప్తమి విభక్తి శంభౌ కాబట్టి ప్రదర్శయన్ శబ్దంలో సప్తమి విభక్తి ఏమవుతుంది? ఏకవచనం. అదే రాయాలి. ఓకేనా? క్లియరా? ఇక్కడికి మీకు ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం అన్వయరచన చెప్పుకోవాలి. ఈ లోపల ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒక నిమిషం అడగండి, నేను అన్వయరచన స్టార్ట్ చేస్తాను. ఎస్ రాజేశ్వరి గారు చెప్పండి మేడం. ఇది పద సంగ్రహలో అన్నుద్ది అన్నది ఒక్కసారి చెప్పరా అండి? ప్రేరేపించు ఎక్కడుంది? దాని పక్క పేజీలోనే ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా దాని పక్క. నుదతి ప్రేరేపించడం అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నోదన క్రియ అంటే నొక్కడం అంటామే, అది కూడా వస్తుంది మీనింగ్. సో దాంట్లో మీకు ఏం అర్థం కాలేదు నాకు తెలియలేదు. అంటే అవి రెండు ఉన్నాయి ఎందుకు అన్నది. అది అసలు రెండు ఉన్నాయి. ఏ రెండు? నుతంలో మళ్ళీ పక్కన కూడా ఉంది చూడండి. అర్థమైంది నాకు, ఇప్పుడు అర్థమైంది. నుత్తహ అనొచ్చు ఆర్ నున్నహ రెండు కరెక్టే. ఇప్పుడు పఠతికి తాప్రత్యయం పఠితః రాస్తామా? పఠితః పుంలింగం, పఠిత స్త్రీలింగం, పఠితం నపుంసకలింగం ఉంటుంది కదా. కానీ దీనికి ఏంటంటే ఈ వెర్బ్ కి అది నుత్తహ అనొచ్చు పఠితః లాగా ఆర్ నున్నహ. నుత్తహ నున్నహ బోత్ ఆర్ సేమ్. అలాగే నుత్తా నున్నా రెండు తాప్రత్యయాలేనండి. అవి తాప్రత్యయమే. డిఫరెంట్ రూల్స్ వల్ల ఏమవుతుందంటే అది ఈ రకమైన ఫామ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నుత్తహ అన్న నున్నహ అన్న రెండు తాప్రత్యయం యొక్క పుంలింగ రూపాలు. నుత్తా నున్నా తాప్రత్యయ స్త్రీలింగ రూపాలు. నుత్తం నున్నం తాప్రత్యయ నపుంసకలింగ రూపాలు. ఏదర్ నుత్తహ ఆర్ నున్నహ ఏదైనా కరెక్టే. అలాగే మీకు ఇంకెక్కడ నున్నవాన్ ఒకటే కాదు, మాది పక్కన బతి నుత్తవాన్ అలా కూడా వచ్చింది ఏంటండి? ఏంటదండి? ఇది మాత్రం అన్యాయం. నుత్తవాన్ నుత్తవతి అని అర్థం. వాన్కి వతి వస్తుంది స్త్రీలింగం అని వాళ్ళు షార్ట్ కట్ లో చెప్పారు. ఇప్పటికి ఇన్ని సార్లు చూసేసరికి మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి వాళ్ళ ఎలా రాస్తున్నారు అనేది. ఓకే, నుత్తవాన్ నుత్తవతి అని అర్థం. అక్కడికి పఠితవాన్ వతి అంటే అర్థం ఏంటి? పఠితవాన్ పఠితవతి అని అర్థం. ఆ పఠిత మళ్ళీ రాయలేదు, అంతే తేడా. అంతేగాని వతి అంటే అది వేరే రూపం అనుకునేరు.
నుత్తవాన్ సారీ నున్నవాన్ నున్నవతి. ఓకే రైట్. అలాగే ఈ నుదంతి నుదతి అనేవి కూడా కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఇంకా మీకు రాలేదు శత్రు ప్రత్యయం కాబట్టి నకారాలు కొన్నిటికి ఉంటాయి, కొన్నింటికి ఉండవు, కొన్నింటికి 2 రకాల రూపాలు వస్తాయి నకారాలతో. అందుకని నుదంతి ఉంది, నుదతి 2 అనొచ్చు అని చెప్తున్నారు అక్కడ స్త్రీలింగ శత్రు ప్రత్యయ రూపంలో. ఇంకా మీకు స్త్రీలింగాలు రాలేదు కాబట్టి మీకు అవి తెలియవు ఇంకా. అలా ఎప్పుడైతే ఇచ్చారో 2 రకాల మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. పద సంగ్రహం పరిచయం నుంచి కూడా ఎలా ఫాలో అవుతున్నారు మీకు. నెంబర్ 1 వర్తమాన లట్, నెంబర్ 2 కర్మణి లట్, నెంబర్ 3 భవిష్యత్ కాలము, నెంబర్ 4 తవ్యతనీయర్, నెంబర్ 5 తా ప్రత్యయం, నెంబర్ 6 మనకి తవతు ప్రత్యయం, 7 శత్రు ప్రత్యయం, 8 త్వాల్యప్, 9 తుమున్ ప్రత్యయం. అదే నొటేషన్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు. సో ఆ నెంబర్ లో అవి ఇచ్చారు అంటే అది ఆ ప్రత్యయ రూపాలు అనే అర్థం, ఇంక వేరే అర్థాలు ఏమీ లేవు. రైట్. ఎస్ ఝాన్సీ గారు ఏంటి డౌట్? మేడం ఇందులో మన పరసవర్ణ సంధి మనం చదువుకున్నాం కదా, అందులో కొన్నిటికి మాత్రమే పదాంత అనుస్వరాల్లో సంధి వికల్పం అని కొన్నిటికి చెప్పారు కదా, అహం ప్లస్ కరం. అది కొన్ని దానికే వస్తుందా లేకపోతే అన్ని పదాలకి అనుస్వరం వచ్చినప్పుడు అలా సంధి వికల్పం రాయొచ్చా అనేది డౌట్ వచ్చింది. పదాంతము అంటే ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా పరసవర్ణ సంధి చాలా చోట్ల మీరు చూసిన గంగా, అంబ వీటన్నిటిలో కూడా సింగిల్ అదే పదంలో జరుగుతుంది. రైట్. అదే పదంలో జరుగుతోంది. ఇదివరకుట్లాగా పూర్వపదం ఉత్తర పదం అని కాదు, సేమ్ పదంలో పార్ట్స్ జరుగుతున్నాయి అక్కడ. అహం కరోమి అనే చోట 2 పదాలు యాడ్ అవుతున్నాయి. ఓకే, అలా 2 పదాలు యాడ్ అయినప్పుడు వికల్పం అంటున్నారు. వికల్పం ఎప్పుడు జరుగుతుంది? అక్కడ వ్యంజనాక్షరమే ఉండాలి పక్కన కదా, మీకు అచ్చుతోటి ఉండకూడదు. అచ్చుతోటి ఉంటే మళ్ళీ అహం అనేది మకారం వచ్చేస్తుంది, అది సెపరేట్ లేఖ నియమం అది. సో 2 పదాలు యాడ్ అవుతున్నప్పుడు మీరు ఐదర్ అది వికల్పం అంటే ఏంటి, అలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. మీరు సంధి చేసైనా రాయొచ్చు, సంధి చెయ్యకుండా అయినా రాయొచ్చు. కానీ పదం మధ్యలో వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా కలిపే రాస్తాము అని చెప్తున్నారు. మరి సంబంధ వినడానికి ఒకటే మాటలా ఉంది కదా అంటే అది సమ్ అనేది ఉపసర్గ, బంధ అనేది యాక్చువల్ మాట. ఉపసర్గ అనేది ఒక వర్డ్ కింద తీసుకుంటాం కాబట్టి అది 2 వర్డ్స్ కింద అయింది. అందుకని అక్కడ వికల్పం వచ్చింది. అంబ అనేది ఒకటే మాట, దాంట్లో వికల్పం లేదు. మనకు సంస్కృతంలో అంబ అన్నప్పుడు మకారం రాసి బా రాయడమే మనకి కరెక్ట్. హిందీలో డాటే పెడతారు వాళ్ళు, మకారం రాయరు. మనం అలా రాయం, సంస్కృతంలో ఇలా రాయడమే కరెక్ట్. సో వికల్పము అనే మాట ఎప్పుడు వస్తుంది? పరసవర్ణ సంధిలో మీకు 2 పదాలు యాడ్ అవుతున్నప్పుడు. అంటే 2 పదాలకి సెపరేట్ మీనింగ్ ఉండాలా మేడం? మీనింగ్ ఉన్నప్పుడు మాత్రమే అలా మనం విడదీసి 2 పదాలు అన్నప్పుడు ఆబ్వియస్ గా 2 పదాలు విడిపిడి పదాలు అంటే అర్థం లేని పదాలు ఉండవు కదా యూజువల్ గా. అంతే కదా. మీరు తూ అన్నా చా అన్నా కూడా అర్థం ఉంటుంది దానికి కదా. తూ అన్నా చా అన్నా దానికి ఒక అర్థం ఉంది. ఈ చిన్న ఒక్కటే అక్షరం మాట అయినా హీ అన్నా అన్నిటికీ అర్థం ఉంది. అర్థం లేని పదం ఎక్కడుంది చెప్పండి అసలు మనకి. అంటే అది కొన్నిటికి మాత్రమే మనం రాస్తున్నామా లేకపోతే ఏ పదాలకు ఇచ్చిన సంధి వికల్పం రాయొచ్చు అనేది ఏ పదాలు వచ్చినా అంటే ఈ సంధికి నియమాలకు తగ్గట్టుగా యాడ్ అయ్యే 2 పదాలు వస్తాయని అర్థం. అంటే సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు అహం గచ్చామి అన్న చోట మీకు అహం గచ్చామి మళ్ళీ అక్కడ కూడా మీరు రాయొచ్చు. ఎట్లా రాస్తారో మీరు అది చూసుకోవాలి. అన్ని చోట్ల మీకు అక్కడ కొంచెం సెట్ అవ్వకపోవచ్చు, అప్పుడు సెపరేట్ గా రాసుకోవడమే ఇష్టపడచ్చు. అహంకరోమి అన్న చోట రాసుకోవడానికి ఈజీగా ఉండొచ్చు, అందుకని వికల్పం అన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే, దట్ ప్రూవ్స్ భాష ముందొచ్చింది, వ్యాకరణమే. ఓకే, సో అదనమాట. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు అహంకరోమి అని ఎందుకు ఇచ్చారంటే కొన్ని మాటలు చాలా ఎక్కువగా వాడుతున్న చోట కూడా ఇలాంటి ప్రయోగాలు వస్తాయి. ఇప్పుడు త్వంచ అని రాస్తారండి, అహం చ త్వం చ రాజేంద్ర ఇట్లాంటిది వచ్చింది అనుకోండి పద్యంలో, అహం చ త్వం చ వచ్చినప్పుడు మనం మామూలుగా మనం ఏం రాస్తాము, అహం డాట్ పెట్టేసి చ రాసేస్తాం. మీరు చాలా పుస్తకాల్లో చూడండి అహంచ అన్నప్పుడు చంచలంలో ఎలా రాస్తారో అలా రాస్తారు. అంటే అక్కడ పరసవర్ణం జరిగిందేగా అర్థం.
ఎలాగైనా రాసుకోవచ్చు. అట్లా వికల్పం మనం మనకి ఇలా వీలు కాబట్టి అహంచ అనగానే ఏదో వేరే మాట అనుకుంటాం మనం యూజువల్ గా కదా. అంటే మనం ఇంకా బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి. రైట్, ఓకేనా? ఇంకోళ్ళు ఎవరో సుబ్బలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారా? ఇవిడ ఏమైపోయారు? మధ్యలో కనపడట్లేదు. ఓకే, ఫైన్, అయిపోయిందా అండి? నేనైతే మరి మీకు అన్వయ రచన మొదలెడదాము. తీయండి, అందరినీ మ్యూట్ చేస్తున్నాను. సో అన్వయ రచన నా దగ్గర పేజ్ నెంబర్ 77 అండి. మీ పేజ్ నెంబర్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. అన్వయ రచన 4th లెసన్ అన్వయ రచన 71 అండి. 71 చూసుకోండి. సో ఈయన గారు ఎవరు? దుర్యోధనుడు వచ్చి ద్రోణాచార్యుడికి రకరకాలుగా నా సైన్యంలో వాళ్ళు ఉన్నారు, నీ సైన్యం మన సైన్యంలో వాళ్ళ సైన్యంలో వీళ్ళున్నారు, మన సైన్యంలో ఎవరున్నారో కూడా చెప్తాను, తాను నిబోధ ద్విజోత్తమ, ఇలా అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. దాంట్లో నెక్స్ట్ది ఇంకెవరున్నారట? కురు సైన్యంలో, అంటే మన సైన్యంలో ఎవరున్నారో చెప్తున్నాను అని చెప్పాడు కదా. సో దాంట్లో నెక్స్ట్ శ్లోకం అది వచ్చింది. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథః. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథః. ఏం చెప్తున్నాడు? ఇంకా భవాన్, ఇంకా ఎవరున్నారు మన దాంట్లో? భవాన్ మీరు అంటే గురు ద్రోణుడు, భీష్మశ్చ భీష్మః చ భీష్ముడు, కర్ణః చ కర్ణుడున్నాడు, కృపః చ కృపుడున్నాడు. కృపుడు ఎలాంటి వాడు? సమితింజయః, సమితి అంటే వార్, యుద్ధం. యుద్ధంలో సమితింజయః, మృత్యుంజయః ఎలాగో సమితింజయః యుద్ధంలో జయం కలిగించేవాడు అయినటువంటి సమితింజయుడు, యుద్ధంలో జయశీలుడు అయినటువంటి కృపుడు ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు? అశ్వత్థామ, ద్రోణాచార్యుడి పుత్రుడైనటువంటి అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు, వికర్ణః చ ఉన్నాడు, సౌమదత్తి జయద్రథః. సౌమదత్తి అంటే సోమదత్తుని కుమారుడు సౌమదత్తి. సోమదత్తుడు అనే రాజు ఉండొచ్చు, ఆయన గారి పుత్రుడు సౌమదత్తి అతనున్నాడు. అలాగే జయద్రథుడు ఉన్నాడు. జయద్రథుడు అంటే వీళ్ళ బావగారే కదా, దుర్యోధనుడి యొక్క బావగారు. జయద్రథుడు అంటే దుస్సల యొక్క భర్త, సైంధవుడు అనే మన భాషలో చెప్పుకునేవాడు జయద్రథుడు. సో వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ అన్ని ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి. ఒక్క కృపాచార్యుడికి మాత్రమే సమితింజయ అనే విశేషణం పెట్టారు, మిగతావన్నీ ఏమి లేవు. కాతే వెర్బ్ లేదు. అన్ని భవాన్ భీష్మః కర్ణః కృపః సమితింజయ కృపః అశ్వత్థామ వికర్ణః సౌమదత్తి జయద్రథ. అన్ని ప్రథమా విభక్తి ఏకవచనంలో మాత్రమే ఉన్నాయి. ఓకే, సో వెరీ ఈజీ శ్లోకం. దీనికి క్రియాపదం ఒకటే అవుతుంది. సో ఎవరెవరు ఉన్నారో 1 by 1 లెక్కిస్తూ వస్తున్నాడు. వాడున్నాడు, వీడున్నాడు, వాడున్నాడు అని లెక్కిస్తూ వస్తున్నాడు. అన్ని ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి క్రియాపదం మనం తీసుకోవాల్సింది ఏంటి ఇక్కడ? అస్తి. కహ అస్తి, భవాన్ అస్తి, పునః కహ అస్తి, భీష్మః అస్తి, పునః కహ అస్తి, ఎవరున్నారు? కర్ణః అస్తి, పునః కహ అస్తి, కృపః అస్తి. ఇప్పుడు కృపుడికి విశేషణం వచ్చింది అక్కడ. సో కీదృశః కృపః? సమితింజయః కృప. పునః కహ అస్తి, మళ్ళీ ఎవరున్నారు? అశ్వత్థామ అస్తి, పునః కహ అస్తి, వికర్ణః అస్తి, పునః కహ అస్తి, సౌమదత్తి అస్తి, పునః కహ అస్తి, జయద్రథః అస్తి. అయిపోయింది. ఇంకక్కడ మీ అంతకుమించి ఏం లేదు. ఒక్క కృపుడికి మాత్రమే విశేషణం సమితింజయ ఇచ్చారు కాబట్టి కృపుడు వచ్చిన తర్వాత ఆయనకి విశేషణం కింద కీదృశః కృపః అని రాసేస్తే అది కూడా ఫినిష్ అయిపోయినట్టే. ఇంకా దాంట్లో ఇక అంతకు మించి మనం చేయవలసింది కూడా ఏమీ లేదు. ఏంటండి మీనింగ్ చెప్పరా? సమితింజయ అదే యుద్ధంలో జయశీలుడైన వాడు, యుద్ధ విజయుడు అని అర్థం. యాక్చువల్ గా జేత అని అర్థం అన్నమాట. విజేత అని అర్థం, యుద్ధ విజేత అని అర్థం. సమితి అంటే బ్యాటిల్ ఫీల్డ్ అండి, యుద్ధం అండి.
జయ అంటే దానిలో జయించేవాడు అని అర్థం. సమితింజయ, యుద్ధంలో విజయాన్ని పొందేటటువంటి వాడు అని అర్థం. కాదండి, ఇక్కడ ఇన్నిసార్లు చా 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 ఎందుకు చెప్పారండి మరియు 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 అని? ఎందుకంటే అక్కడ ఛందస్సు ఫిల్ అవ్వాలి, లైన్స్. దానికి అన్ని వేరే పదాలతో సెట్ అవ్వనప్పుడు చా, హీ, తూ ఇలాంటివి వాటిని ఎక్కువ పెట్టి ఫిల్ చేస్తారు. అంటే ఇప్పుడు దాన్ని రాయక్కర్లేదు మనం ఒక్కసారి కూడా. ఒక్కసారి చివరిలో మనం మీరు అన్వయ రచన క్వశ్చన్ ఆన్సర్ రూపంలో రాస్తున్నప్పుడు రాయరు. అదే అన్వయ క్రమంగా వాక్య రూపంలో రాసి చూపించండి. మీకు ఇక్కడ అది అడగలేదు, ఎక్కడ చెప్పట్లేదు కూడా, వాళ్ళు అన్వయ క్రమం అనేది చెప్పట్లేదు మీకు ఎక్కడ. సో వాక్య రూపంలో రాస్తున్నప్పుడు ఏం చెప్తారు? భవాన్ భీష్మ కర్ణ సమితింజయ కృప అశ్వత్థామ వికర్ణయ సౌమదత్తి జయద్రథ చ సంతి అని, లేకపోతే అస్థి అని చివరికి పెడతారు. అది అన్వయ క్రమం. మీరు అలా వాక్య రూపంలో రాస్తున్నప్పుడు ప్రతి చోట చా రాయరు, ఆ చివరికి ఒక్కసారే చా రాస్తారు. అన్ని అయిపోయిన తర్వాత చా రాస్తారు. బట్ ఇక్కడ మనకి శ్లోకాలకి కొన్ని రకాల రూల్స్ ఫాలో అవ్వాలి. నంబర్ ఆఫ్ లెటర్స్ అని, కొన్ని ప్రాసలు, యతులు ఇవన్నీ ఉంటాయి కదా, సంస్కృతంలో కూడా ఉంటాయి, ఛందస్సు ఉంటుంది. దానికి తగ్గట్టుగా రాసేటప్పుడు రిపిటేటివ్ గా కొన్ని వస్తూ ఉంటాయి. రైట్? ఎస్, పద్మ అయ్య గారు ఏదో డౌట్ కోసం రైజ్ చేశారు. అవునండి, అశ్వత్థామ అన్నది ఆకారాంత పుల్లింగం అండి? కాదండి, ఆత్మన్ శబ్దం లాగా నకారాంత పుల్లింగం. ఆత్మన్ శబ్దం ఆకారాంతం ఎప్పుడు వినలేదు, అందుకని ఇది దీర్ఘం ఉంది ఏంటి అని. లేదు, ఇప్పుడు నకారాంత పుంలింగం ఆత్మన్ శబ్దంలో ప్రథమ విభక్తి ఎలా వస్తుంది? ఆత్మ, ఆత్మానో, ఆత్మానః అని వస్తుంది కదా. అశ్వత్థామ అలా వచ్చింది. విశ్వాత్మ అవన్నీ అలాగే వచ్చేది. పరమాత్మ అవన్నీ కూడా అలా వచ్చేవి. రైట్? ఇందాక కృష్ణమోహన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ కనపడట్లేదు నాకు. ఉన్నారా సార్? ఉన్నారు. ఏం లేదు, ఈ కృపాచార్యులు గారు ఎవరి దాకా ఉన్నారు? ఆయన మరణించలేదు కదండి. కృపుడు సప్త చిరంజీవుల్లో ఒకరు కదా కృపుడు. అందుకని అదే అంతే, కృపుడు సప్త చిరంజీవుల్లో ఒకరు ఆయన. సుబ్బలక్ష్మి గారు చెప్పండి. నమస్కారం మహోదయ. ఇక్కడ మీరు అన్వయ క్రమం దీంట్లో చెప్పినప్పుడు అందరి పేర్లు చెప్పాక చ అస్థి అన్నారు. ముందు కూడా ఒక ఫస్ట్ పాఠంలోనూ సెకండ్ పాఠంలోనూ అక్కడ 2 వాక్యాల కింద తీసుకుంటే అక్కడ చ అస్థి అంటే ఇప్పుడు వర్ణద్వయం అస్థి అలా అనొచ్చు. ఇక్కడ ఎలా అస్థి అన్నది తీసుకుంటాము? అదొక్కటే కాదు, నేను చెప్తా వినండి. చ అస్థి కానీ చ గచ్చతి అని కూడా అనొచ్చు, లేకపోతే చ సంతి ఆర్ చ గచ్చంతి. అది ప్లూరల్ లో రాయొచ్చు. చ రాసిన తర్వాత వెర్బు సింగులర్ లో రాయొచ్చు. మీరు ప్లూరల్ లో రాశారనుకోండి, అందరినీ కలిపి వీళ్ళందరూ వెళ్తున్నారు అని చెప్పి వచ్చేస్తుంది వెర్బు ప్లూరల్ లో రాస్తే. బహువచనంలో రాస్తే, ఏకవచనంలో చ అస్థి అన్నా అనుకోండి, ఆ అస్థి ప్రతి ఒక్క మాటకి, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్కి వర్తిస్తుంది. లైక్ అంటే అశ్వత్థామ చ అస్థి అలా తీసుకోవాలి ప్రతి మాటకి. అలా కాదు, ఇప్పుడు వీళ్ళు రాసినట్టు తీసుకోవాలి. భవాన్ అస్తి, కృప అస్తి, కర్ణ అస్తి, భీష్మ అస్తి. మీరు అది చా రాయకుండా సెపరేట్ స్ప్లిట్ చేసి వాక్యాలు రాయాలన్నప్పుడు చా వదిలేసేసి అన్ని సెపరేట్ వాక్యాలు, భవాన్ అస్తి, భీష్మ అస్తి, కర్ణ అస్తి, సమితింజయ కృప అస్తి, అశ్వత్థామ అస్తి, వికర్ణ అస్తి, జయద్రథ అస్తి, సౌమదత్తి అస్తి అని రాస్తారు. అలా కాకుండా అన్ని కలిపి రాసినప్పుడు అన్ని పేర్లు రాసేసి విత్ విశేషణాలు ఏమన్నా ఉంటే అన్నిటితో కలిపి రాసేసిన తర్వాత చివరికి చా పెట్టాక, ఇవి గనక అన్ని ఏకవచనంలోనే ఉన్నాయి కాబట్టి మనం ఒకేసారిగా చ అస్థి అని పెట్టొచ్చు, తప్పు లేదు. లేదు చ సంతి అని అందరినీ, అంటే ఇక్కడ మనం సంతి తీసుకోవట్లేదు, అన్వయ రచనకి అస్థియే తీసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటే రాయాలి కాబట్టి. బట్ ఎక్కడైనా మీకు అలాంటి వాక్యం కనిపిస్తే కూడా అది కూడా తప్పు లేదు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న చ గచ్చంతి అనొచ్చు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న చ గచ్చతి అనొచ్చు. రెండు కరెక్టే. చాకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటారంటే దాని నియమం అనే కాదు, దాన్ని ఏమనొచ్చు, ప్రయోజనం కూడా అదని చెప్పొచ్చు. దాని ఉంది, అలాంటి రూల్ ఉంది. మీకు దీనికి ఎగ్జాంపుల్ ఎక్కడ దొరుకుతుందంటే, మీకు ప్రవేశ పుస్తకంలో చా గురించి చెప్తారు చూడండి. ప్రవేశాలను, పరిచయాలను, చా, అపి, ఏవా వాటి గురించి చెప్పినప్పుడు అక్కడ కొన్ని వాక్యాలు వస్తాయి. ఆ వాక్యాలు చూడండి, తెలుస్తుంది. మీరు బహువచనం ఇవ్వచ్చు,
ఏకవచనం సపోజ్ ఈ వాక్యంలో అంటే అన్ని ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి మీరు అస్థి తీసుకుని చెప్పొచ్చు అని చెప్పాను నేను. ఇప్పుడు అస్థి ద్వివచనం కూడా ఏమన్నా ఉందనుకోండి, అప్పుడు ద్వివచన క్రియాపదం కూడా చెప్పుకోవచ్చు, అక్కడ తప్పు లేదు. అలా ఉంటుంది చాతోటి. ఇక్కడ మనకు అన్వయ రచన చేసేటప్పుడు మాత్రం, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునేప్పుడు సంతి తీసుకోకూడదు. ఇంతమంది ఉన్నారు కదా, మనం వాక్య రూపణ రాసేటప్పుడు చ సంతి అని రాస్తాం, అందరూ ఉన్నారు అని చెప్తాం కదా యూజువల్ గా, దట్ ఈస్ యూజువల్ నొటేషన్. సంతి అని రాస్తాం కదా, అలా అని కదా అని ఇక్కడ క్రియాపదం అధ్యాహారం చేసుకోవడం సంతి చేసుకోకూడదు. ఎందుకంటే కహ అస్తి అని మొదలెట్టినప్పుడు ఏకవచనంలోనే చెప్పుకుంటూ రావాలి దాన్ని. అన్ని ఏకవచన పదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా. ఓకేనా, అర్థమైందా? ఓకే, అర్థమైంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మిక్స్డ్ గా ఉంటే అప్పుడు ఏం చేస్తాం? కొన్ని ఏకవచనాలు కొన్ని బహువచనాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? బహువచనం రాసేస్తారు లాస్ట్ కి, స్ప్లిట్ చేసే అప్పుడు ఏమవుతుంది, రామః రామః భరత శత్రుఘ్నౌ ఇలా చెప్పుకుంటూ వచ్చారు అనుకోండి, వానరాహ చ సంతి అని చెప్పేస్తారు. అంతే కదా. ఇప్పుడు మళ్ళీను మనం పునః చెప్పండి చెప్పండి చెప్పండి. అదే మనం పునః కహ అస్తి అలా అడుగుతున్నాం కదా, చివరి పేరు వచ్చేప్పటికి పక్కన చా పెట్టచ్చా మనం, లేదా అన్వయ రచన ఏకంగా వాక్యం రాసేప్పుడు పెడితే చాలా? అంతే, అన్వయ రచనలో అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైంలో అక్కడ చా రాయక్కర్లేదు. ఎక్కడైనా కొన్ని సందర్భాలు ఎక్కడైనా కనిపిస్తే కనిపించవచ్చు కానీ రాయక్కర్లేదు ఎక్కడ. ఓకేనా, అయిపోయినాయా డౌట్లు? నేను చదువుకునేప్పుడు కూడా నాకు ఇన్ని డౌట్లు రాలేదండి బాబు. సరే, నెక్స్ట్ శ్లోకం. అదే ఈజీగా ఉందన్నారు, దీంట్లో ఎక్కువ డౌట్లు చేయవక. రైట్. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ అన్ని సెపరేట్ వేనండి, ఎక్కడా కూడా కలిసిన పదాలు లేవు, అన్ని సెపరేట్. ఏం చెప్తున్నాడు ఇంకా, అన్యే ఇలా పేరునే చెప్పడం కాదండి బాబు, అన్యే ఇంకా కూడా ఇతరులు, చ బహవః శూరాః ఇంకా కూడా చాలా మంది శూరులు, చాలా పరాక్రమవంతులు, మదర్థే నా కోసం అని చెప్పి, త్యక్త జీవితాః జీవితాన్ని త్యాగం చేసిన వారు. త్యాగం చేసిన వారు అంటే ఇంకా యుద్ధం మొదలే కాలేదు, త్యాగం ఏమిటంటే కాదు, యుద్ధానికి వచ్చారంటేనే జీవితం మీద ఆశలు వేసుకున్నట్టు లెక్క కదా. యుద్ధం నుంచి వాడు తిరిగి వెళ్తాడో వెళ్ళడో ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు. సో ప్రాణం పణంగా పెట్టి వచ్చేయడమే యుద్ధానికి వచ్చేయడం అంటే, నేను నీ కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని వచ్చేయడమే అనమాట. సో నా కోసం అని ప్రాణత్యాగానికి సిద్ధపడి జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, నానా శస్త్ర ప్రహరణ, నానా అంటే చాలా విధములైనటువంటి, శస్త్రాలు అంటే ఆయుధాలు, ప్రహరణ అంటే ప్రయోగించడం తెలిసిన వారు, రకరకాల ఆయుధ ప్రయోగము తెలిసిన వారు వాళ్ళందరూ కూడా, సర్వే దానికి వస్తుందండి, అందరూ కూడా యుద్ధ విశారద, యుద్ధంలో విశారదులు అంటే నిపుణులు, అందరూ యుద్ధ కౌశలం కలిగిన వాళ్లే, అందరూ కూడా చాలా రకరకాల ఆయుధాలన్నిటినీ ప్రయోగించడంలో దిట్టలే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పరాక్రమవంతులు, నా కోసం వాళ్ళ జీవితాలని త్యాగం చేసి వచ్చిన వాళ్ళు అని చెప్తున్నాడు దుర్యోధనుడు. అంటే ఏంటి ఇక్కడ యాక్చువల్ గా ఫస్ట్ వాక్యం ఒక రకంగా అంటే అన్నిటికీ కలిపి కూడా మీకు అన్ని బహువచనంలో అన్యే బహవః శూరాః త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అన్ని ప్రథమ బహువచనంలో ఉన్నాయి. ఒక్క మదర్థే అనేది మీకు అది అసలు ఇక్కడ ఇచ్చారా, మదర్థే అనేది ఒక్కటే వేరే దీంట్లో ఉందన్నమాట, అంటే సప్తమిలో కనపడుతూ ఉంది అది. ఓకే, ఒక రకంగా దీనికి వేరే రకంగా క్వశ్చనింగ్ ఇచ్చారు, తర్వాత చెప్తాను అది. ఇక్కడ అన్ని ప్రథమ బహువచనంలోనే ఉన్నప్పటికీ కూడా రెండు వాక్యాలుగా స్ప్లిట్ చేశారు. దీన్ని ఎందుకు చేశారంటే, మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది ఇతరులు కూడా పరాక్రమవంతులు, నా కోసం ప్రాణత్యాగం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి, వారందరూ కూడా అని కిందన సర్వే అని మళ్ళీ మొదలెట్టాడు ఆయన.
అందరు వాళ్ళందరూ కూడా చాలా రకాల ఆయుధ ప్రయోగం తెలిసిన వారు అండ్ యుద్ధంలో నిపుణులేను అని 2 వాక్యాలుగా స్ప్లిట్ చేసి చెప్పాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారు, ఈవెన్ దో అన్ని ప్రథమ బహువచనంలో ఉన్న 2 సార్లు సంతి తీసుకున్నారు. తీసుకుని చెప్తున్నారు చూడండి. ఫస్ట్ వాక్యానికి ఫస్ట్ ఏదైతే ఉందో శ్లోకంలో ఫస్ట్ వాక్యము ఫస్ట్ లైన్ పాదము సంతి క్రియాపదం తీసుకుంటే ఎవరున్నారు, ఇక్కడ కే సంతి అంటే అన్యే బహవహ డైరెక్ట్ గా తీసుకున్నారు. యూజువల్ గా బహవహ సంతి అని తీసుకుని కీదృశాహ బహవహ అన్యే బహవహ అని చెప్పడం ఇవి కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాలు కూడా జరుగుతాయి. బట్ వీళ్ళు డైరెక్ట్ గా కూడా బహవహ అన్యే చూడండి, కావాలంటే కీదృశాహ అన్యే అని మళ్ళీ ఇచ్చారే, అలా మళ్ళీ రాకుండా ఒకేసారి కే సంతి అని అన్యే బహవహ అని ఇచ్చారు. ఇంకో స్టెప్ కూడా వేయొచ్చు అక్కడ కావాలనుకుంటే, కే సంతి అన్యే సంతి కీదృశాహ అన్యే బహవహ అన్యే ఆర్ బహవహ సంతి కీదృశాహ బహవహ అన్యే బహవహ ఇది కూడా రాయొచ్చు. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఒకటే దాంట్లో చెప్పేశారు. సో సంతి కే సంతి అన్యే బహవహ చాలా మంది ఉన్నారు, ఇతరులు చాలా మంది ఉన్నారు. ఈ ఇతరులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, కీదృశాహ అన్యే ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ, త్యక్త జీవితాహ విడువబడిన జీవితములు గలవారు అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాళ్ళు వాళ్ళందరూను. ఎవరి కోసం ప్రాణత్యాగం చేస్తున్నారయ్యా వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారా, దేశం కోసం చేస్తున్నారా, లేకపోతే భార్యా బిడ్డల కోసం చేస్తున్నారా? అందుకని అక్కడ మదర్థే అని ఒక పదం ఇచ్చినందుకు కస్యార్థే త్యక్త జీవిత ఎవరి కోసం అని అడగడానికి కస్యార్థే అని క్వశ్చన్ ఫామ్ వేశారు. ఎందుకంటే మదర్థే అని చెప్పడానికి వేరే రకమైన క్వశ్చన్ వేయడానికి వీలు లేదు అక్కడ. సో దాన్ని అడగాలి, ఎవరి కోసం అని అడగాలి. సో కస్యార్థే అని డైరెక్ట్ గా అడిగారు. సో మదర్థే అని ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఇవి కొన్ని పాయింట్లు ఉంటాయి. ఇది ఎందుకు ఇలా వచ్చింది అని మనం అడగలేము. బేసిక్ గా మదర్థం అంటే అది అవ్యయం కింద తీసుకుంటుంటారు, కిమర్థం లాగా. దానికి అవ్యయం అంటే విభక్తులు రావు, కానీ మదర్థే అని వచ్చింది అంటే మదర్థ అనేది ఏదో ఒక మాట ఉందన్నమాట. అంటే దానికి సప్తమి వస్తుంది. మరి అటువంటి కస్మిన్ అనో కుత్ర అనో అలాంటి క్వశ్చన్ వేయలేరు ఇక్కడ. ఎందుకు, అర్థము అనేది ప్రయోజనం సిద్ధించాలి ఇక్కడ. అందుకని దానికి తగ్గట్టుగానే కస్యార్థే అని వేశారు. అందుకని వాళ్ళు ఎవరి ప్రయోజనం కోసము అని చెప్పడం, ఎవరి ప్రయోజనంలో అన్నట్టుగా అనుకోవచ్చు మనం. ఎవరి ప్రయోజనం అందు త్యక్త జీవితాహ ఒక రకంగా చూస్తే సప్తమే వచ్చింది అక్కడ. కస్యార్థే ఎవరి కోసము ప్రాణత్యాగానికి వెనుకాడట్లేదు వాళ్ళు అంటే మదర్థే. సో ఫస్ట్ సెంటెన్స్ ఏమైంది, మదర్థే త్యక్త జీవితాహ అన్యే బహవః శూరాః సంతి. ఓకే, మదర్థే త్యక్త జీవిత మధ్యలో పునః కీదృశాః చెప్పలేదన్న, కీదృశాః అన్యే శూరాః మళ్ళీ పునః కీదృశాః త్యక్త జీవితాః. సో శూరాః త్యక్త జీవితాః రెండు కూడా అన్యే బహవహకి విశేషణాలు అయినాయి. సో వాక్యం ఎలా అయింది, మదర్థే త్యక్త జీవితాః అన్యే బహవః శూరాః సంతి అనేది ఫస్ట్ వాక్యం అయింది. అయ్యి ఏమవుతోంది, మళ్ళీ చెప్తున్నాడు వాళ్ళందరూ కూడా నానా రకాల ఆయుధ నిపుణులు, ఆయుధ ప్రయోగంలో తెలిసిన వారు, ఆయుధ ప్రయోగం తెలిసిన వారు, యుద్ధంలో నిపుణులు అని చెప్తున్నాడు. సర్వే నానా శస్త్ర ప్రహరణాః యుద్ధ విశారదాః అని చెప్తున్నాడు. సో మళ్ళీ సంతి తీసుకోవాలి. సో సంతి కే సంతి సర్వే సంతి అందరూ ఉన్నారు. ఎవరందరూ, ఎలాంటి వాళ్ళందరూ, కీదృశాః సర్వే నానా శస్త్ర ప్రహరణాః పునః కీదృశాః యుద్ధ విశారద. సో ఈ వాక్యం అవుతుంది, సర్వే నానా శస్త్ర ప్రహరణాః యుద్ధ విశారదాః సంతి. నా కోసం త్యాగానికి సిద్ధపడిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు చాలా మంది పరాక్రమవంతులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలు ప్రయోగించడంలో నిపుణులు అండ్ వాళ్ళు యుద్ధంలో కూడా చాలా నైపుణ్యం గలవాళ్ళు అని చెప్తున్నాడు. రైట్, క్లియర్? పద్మజ గారు ఏంటండి, ఈ మదర్తే అన్నప్పుడు చతుర్థిలో కూడా చెప్పొచ్చా అండి? ఓన్లీ సప్తమిలో అదే చెప్తున్నా. ట్రిక్కీ ఉండేది ఏంటంటే మదర్థం అంటే అది ఖచ్చితంగా చతుర్థి విభక్తి.
అవ్యయం. అదే చతుర్థి విభక్తి కాదు, అవ్యయము చతుర్థి విభక్తి అర్థం వస్తూ ఉంటుంది. మదర్థే అని ఎప్పుడైతే అన్నారో ఇది సమస్త పదం అవుతుంది. మదర్థ మదర్థ అనేది ఏమంటారు, ఏం చెప్తున్నా, సమస్త పదం అని వస్తుంది. అది కోవిదాలో మీకు తెలుస్తుంది. అది ఎందుకు వచ్చింది, మదర్థ అనే ఫామ్ కూడా ఎలాంటి వస్తుందని వస్తుంది. సమస్త పదం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి విభక్తులు వస్తాయన్నమాట. విభక్తులు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది సప్తమికి వెళ్తుంది. బట్ సప్తమిలో వెళ్తే మనం క్వశ్చన్ ఎలా వేయాలి, కస్మిన్ అనో, కుత్ర అనో, కదా అనో, ఇవి కదా వేయాల్సింది యాక్చువల్ గా. బట్ ఇక్కడ అట్లా వేయలేం కదా క్వశ్చన్. సో ఇక్కడ అర్థ అనే శబ్దాన్ని తీసుకోవాలన్నమాట. అర్థము అంటే ఏంటి, అర్థ అంటే మీనింగ్ కదా, ఏ పర్పస్ అనేది కూడా వస్తుంది. సో అలా దాన్ని బట్టి తీసుకోవడం తప్ప ఇక్కడ సప్తమి విభక్తి కోసం కాదు తీసుకోవాల్సిన క్వశ్చన్. ఓకే, ఇది మదర్థే ఉండడానికి ఏ విభక్తిలో ఉందంటే సప్తమి అని చెప్పొచ్చు మనం. అది సమస్త పదము సప్తమి విభక్తిలో ఉంది, కానీ దాని మీనింగ్ ఎట్లా వస్తుంది, నా ప్రయోజనార్థము అనే వస్తుంది. ఓకే, ప్లేస్ అయితే కుత్ర అని వాడచ్చు, కానీ ఇది ప్లేస్ కాదు కాబట్టి. ప్లేస్ కాదు, టైం కాదు, కస్మిన్ అని అడగలేరు డైరెక్ట్ గా. ఎందుకంటే ఆ అర్థ అనే మాటకు ఉన్నటువంటి ఇది అలాంటిది అనమాట. ఆ మాటకున్న అర్థ అనే మాట, అర్థం అంటే మనకు మామూలుగా చెప్పే మీనింగ్ ఒకటి, పర్పస్ అనేది ఒకటి ఉంది కదా. మీ ఏమంటారు, పరీక్షార్థం అంటే అర్థం ఏంటి, పరీక్ష కోసం అని చెప్తూ ఉంటాం. అంటే అక్కడ చతుర్థి విభక్తి లాగా అనిపిస్తూ ఉంటుంది, పర్పస్. సో అలా వచ్చినప్పుడు దీన్ని అలా అని చతుర్థిలో క్వశ్చన్ వేయలేము, ఎందుకంటే మదర్థే అని ఉన్నది అక్కడ. ఈ తిప్పలన్నీ ఎందుకు అని కస్యార్థే అని వాళ్ళు వాడారు. అప్పుడు డైరెక్ట్ గా ఏమొచ్చింది, కస్యార్థ అనేది వస్తుంది అనమాట. ఎవరి ప్రయోజనము అనేదే డైరెక్ట్ క్వశ్చన్. సో ఆ దాంట్లో సప్తమి తీసుకుని చేశారు క్వశ్చన్ వాళ్ళు డైరెక్ట్ గా. కస్యార్థి అనేది కొంచెం విశిష్టమైన ప్రయోగం ఏది. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటి, డైరెక్ట్ గా సప్తమి క్వశ్చన్ వేయలేము, చతుర్థి కూడా క్వశ్చన్ వేయలేము. ఓకే, కాబట్టి దీన్ని కొంచెం దానికి అనువైన పద్ధతిలో దాని క్వశ్చన్ వేయాలి. ఓకేనా పద్మజ గారు? థ్యాంక్ యూ అండి. అంటే అదే కొంచెం అంటే నాకు ఇంతకు ముందు అనుకోవడం కిమర్థం అట్లా వచ్చినప్పుడు చతుర్థిలో వస్తుంది అని అట్లా అనుకుని ఒకసారి అడుగుదాం మిమ్మల్ని అని చెప్పి క్లియర్ అయిందండి. థ్యాంక్ యూ. రైట్, తర్వాత మూడోది. మ్యామ్ ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్, అంటే ఇది దీనికి సంబంధించింది అయి ఉండొచ్చు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇతను దుర్మార్గుడైనా కూడా ఇతనికి కొంచెము సాఫ్ట్ కార్నర్ ఉందని మనం అర్థం చేసుకోవాలా దుర్యోధనుడికి? దుర్యోధనుడు ఎట్లాంటి వాడైనా, ఇప్పుడు దుర్యోధనస్య రాజ్యభార క్రమ చదువుంటారు కావ్య కథలో, చాలా చక్కగా చూసుకునేవాట హస్తినాపుర ప్రజల్ని. మరి వాళ్ళ ప్రజలన్నా వాళ్ళన్నా ఆయనకి ప్రేమే. మరి ఇది వేరే టైప్ ఆఫ్ టాపిక్, ఇది మనకు సంబంధం లేదు. వరలక్ష్మి గారు చెప్పండి మేడం. ఈ రెండు సెంటెన్స్లు కూడా ఒక్క సెంటెన్స్ గా రాయొచ్చా మేడం అన్వయ రచనలో? రాసే అవకాశం లేదు, రెండుగా రాయాలనే, రెండుగా రాసే అవకాశం దాని సంబంధం సమస్య లేదు ఇక్కడ, రెండుగానే రాయాలని వాళ్ళు చెప్పేశారు. ఓకే రైట్, ఓకే మేడం. మూడోది చూద్దాము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మాభిరక్షితం ఒకటే మాట. పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం, అది ఒకటే మాట. ఏం చెప్తున్నాడు? సో అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అంటే అపర్యాప్తం భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి తత్ అస్మాకం బలం, ఆ మన బలము అపర్యాప్తం చాలా పెద్దది. పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం, భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఈ బలం ఏదైతే ఉందో వీరిది, అది చాలా తక్కువ ఉన్నది. పర్యాప్తం అపర్యాప్తం అంటే చాలా తక్కువ ఉన్నది, అదేమో అపర్యాప్తం అపరిమితమైంది అనే కాంటెక్స్ట్ లో చెప్పారు. కొంతమంది వ్యాఖ్యాతలు వాటికి సఫిషియంట్, ఇన్సఫిషియంట్, సమర్థులు అసమర్థులు అనే టైప్ లో కూడా ఇస్తారు, వ్యాఖ్యలని ఇచ్చారు వాళ్ళు. అంటే అపర్యాప్తం అంటే ఎక్కడో దుర్యోధనుడికి ఇంకా ఒక మూల
అనుమానం ఉంది, మనకి 11 అక్షౌహిణీల సైన్యం ఉన్నా కూడా మనకు అది సరిపోదు, వాళ్ళకి 7 ఉన్నా కూడా భీముడి చేత రక్షింపబడుతూ అది వాళ్ళకి చాలు అన్నట్టుగా మాట్లాడాడని కొంతమంది వ్యాఖ్యానించారని పుస్తకంలో చెప్పారు. అవేవి మీరు రాయక్కర్లేదు. తాత్పర్యంలో ఫస్ట్ 2 లైన్లే సైన్యం పరిమితంగా ఉంది అంతవరకు రాస్తే చాలు, మిగతావేమీ అవసరం లేదు తాత్పర్యం అన్నప్పుడు. సో ఇప్పుడు దీంట్లో బలం అనేది నపుంసకలింగ శబ్దము కాబట్టి క్రియాపదం ఇవ్వలేదు కాబట్టి అస్థి తీసుకుంటాం. సెపరేట్ వాక్యాలు, అదొక వాక్యం, భీష్ముడి చేత రక్షింపబడింది అనేది ఒక వాక్యం, భీముడి చేత రక్షింపబడింది అనేది ఒక వాక్యం. సో బలం అస్థి, కిమస్తి తత్ బలం అస్థి, ఆ బలం ఉన్నది. ఎవరి బలం అది? కేశాం బలం ఆర్ కీదృశం బలం అని చెప్పుకోవచ్చు. భీష్మాభిరక్షితం ఉంది కాబట్టి కీదృశం బలం భీష్మాభిరక్షితం. సో తర్వాత ఇంకా ఎలా ఉంది? పునః కీదృశం అస్తి అపర్యాప్తం. ఈ రెండు పైకి కిందకైనా నష్టం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి అస్మాకం షష్ఠీ బహువచనంలో ఉంది అస్మత్ శబ్దానికి కాబట్టి కేశాం బలం అస్మాకం ఫలం. సో అస్తి కిమస్తి తద్ బలం అస్తి కీదృశం బలం అపర్యాప్తం పునః కీదృశం భీష్మాభిరక్షితం కేశాం బలం అస్మాకం. అలాగే సేమ్ క్వశ్చన్స్ కింద లైన్ కి వస్తాయి. కిమస్తి ఇదం బలం అస్తి, అలాగే కీదృశం ఇదం బలం పర్యాప్తం పునః కీదృశం భీమాభిరక్షితం. ఇక్కడ ఏతేషాం ఇచ్చారు. సో కేశాం బలం ఏతేషాం బలం, అంతకుమించి అక్కడ కష్టమైంది ఏమీ లేదు అన్వయ రచనకి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అనునాసిక సంధి అని చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అర్థమవని వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ రుదన్నాగతహాలో కూడా మనం ఒకసారి మార్చేసుకుంటే పంపించుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది నాకు కూడాను. సారీ మ్యామ్, ఫస్ట్ అనునాసిక కాదు, చెప్తా అదే చెప్తా కంగారు పడకండి, అదే చెప్తా. సో దీంట్లో ఫస్ట్ మనకి సంధుల్లో ఈసారి అనునాసిక సంధి అని నముడాగమ సంధి అని 2 సంధులు ఉన్నాయండి. అనునాసిక సంధి అంటే ఏంటి అంటే బేసిక్ గా అనునాసిక సంధి పేరు చెప్తున్నట్టుగానే అనునాసికలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వర్గీయ వ్యంజనాలు అంటే కచట తప వర్గాల్లోనే ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి వర్గీయ వ్యంజనాలకి ఏ రకమైన అనునాసికైనా కావచ్చు, అవే వర్గంలో అక్కర్లేదు. ఏ అనునాసిక అయినా సరే, అనునాసికలు అంటే వర్గ పంచమాక్షరాలు, ఏ అనునాసికలు యాడ్ అయినా కూడా ఏమవుతుంది అంటే ఆ వర్గీయ వ్యంజనాల ప్లేస్ లో ఆ వర్గీయ వ్యంజనం ఏ వర్గానికి చెందిందో దాని పంచమాక్షరం వస్తుంది. ఓకే, అంటే కవర్గంతో ఎండ్ అయింది అనుకోండి, ఇక్కడ ంగా వస్తుంది. చవర్గం అయితే జ్ఞా, టవర్గం అయితే నా, తవర్గం అయితే నా, అపవర్గం అయితే మా అనే అనునాసికలు వస్తాయి. అయితే ఈ సంధి వికల్పము అంటే దీనికి 2 రకాల రూపాలు ఉంటాయి అనేది చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ దీనికి చెప్పే ముందర ఫస్ట్ మనం చదువుకున్న వర్గీయ వ్యంజనాలకి అనునాసికలు యాడ్ అయితే, సో మన వర్గీయ వ్యంజనాలకి అనునాసికలు యాడ్ అయితే వచ్చేవి ఎలా ఉన్నాయి, ఎలా వస్తాయి రూపాలు అంటే అప్పుడు చూస్తే జగన్నాథ అనే రూపం చూస్తే మనం జగత్ నాథ. సో జగత్ అనేది తకారంతో ఎండ్ అవుతుందంటే వర్గీయ వ్యంజనము, దానికి నాథ అనే మాట యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? జగన్నాథ ఏర్పడుతుంది. ఎలా వస్తుంది? ఈ ఫస్ట్ కండిషన్ వర్గీయ వ్యంజనం, సెకండ్ కండిషన్ అనునాసిక, 2 వచ్చినాయి. సో ఈ వర్గీయ వ్యంజనం ప్లేస్ లో ఆ వర్గం సంబంధించినటువంటి అనునాసిక రావాలి. సో నకారం వచ్చింది, అలా జగన్నాథ అనే రూపం వచ్చింది. అయితే ఈ ప్లేసుల్లో సంధి వికల్పము అన్నారు, అంటే దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఉంటుంది అన్నారు. ఎలా ఉంటుంది? ఇదర్ జగన్నాథ అనే ఫామ్ ఏర్పడొచ్చు, లేదు జగద్నాథ అనే ఫామ్ కూడా రావచ్చు. ఈ జగద్ ఎలా వచ్చింది? తాకి మనం జస్వ సంధి మామూలుగా ఎండ్ తో అంటే పద ఎండింగ్ లో గనక ఉంటే అవి గ జడ దబ అవుతాయని మనం చదువుకున్నాం కాబట్టి దాని ప్రకారం జగత్ అయిందంతే. జగద్నాథ అనేటి ఇలాంటి ఫామ్ అయినా రావచ్చు అనేది వాళ్ళు చెప్పారన్నమాట. అయితే ఈ సంధి వికల్పం అవుతుందని మీ పుస్తకంలో ఇచ్చారే తప్ప వికల్పంగా ఇచ్చేటటువంటి రూపాలేవి అంటే ఇక్కడ బ్రాకెట్స్ లో ఇచ్చిన రూపాలేవి కూడా మీ పుస్తకాల్లో ఇవ్వలేదు. నేను మీకు వికల్పం అంటే ఏంటో చెప్పడానికి మాత్రమే ఇవి రాశాను. కాబట్టి ఆ బ్రాకెట్స్ లో ఉన్నవి మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు.
ఈ రూపాలే మీరు రాయాల్సి వస్తుంది. అన్ని అనునాసిక సంధి ఎగ్జామ్ లో ఇస్తే యువతల ఫస్ట్ రాసిన రూపాలే రాయాలి. బ్రాకెట్ లో మీకు ఊరికనే వికల్పం అంటే ఏంటో తెలియజేయడానికే నేను రాశాను. అలాగే షట్ ముఖ, టకారం ఉంది, మకారం వచ్చింది. టకారంలో అనునాసికేది నకారం. సో షణ్ ప్లస్ ముఖ షణ్ముఖ అయింది. అలాగే దిక్ నాగహ అన్నారు, కకారానికి నా వచ్చింది. ఇక్కడ వచ్చే అనునాసికలు ఏ వర్గమైన సంబంధం లేదు, ఏదో ఒక అనునాసిక రావచ్చు. బట్ ఇక్కడ చివరికి వచ్చేవి మాత్రం ఏమవుతాయి, ఈ వర్గీయ వ్యంజనం ఏ వర్గానికి చెందిందో ఆ వర్గ అనునాసిక మాత్రమే వస్తుంది. సో కవర్గంలో గా ఉంది కాబట్టి దిక్కు కాస్త దింగ్ అవుతుంది. దింగ్ నాగహ ఇలా రాయాల్సి వస్తుంది. త్వక్ మోచనం, త్వంగ్ మోచనం, కకారంలో కవర్గ అనునాసిక నకారం అయింది కాబట్టి త్వంగ్ మోచనం అవుతుంది. అలాగే మత్ నివాస, తవర్గంలో అనునాసికం నకారం అయింది కాబట్టి మన్ నివాస, మన్నివాస అవుతుంది. ఎవ్వరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి, వికల్పం అని బ్రాకెట్స్ లో ఇచ్చినవి పొరపాటు కూడా ఎగ్జామ్ లో రాయకూడదు. యువతల రాసినవే రాయి, మీ పుస్తకంలో ఇచ్చినవే రాయాలి. అలాగే బృహత్ నగరం, బృహన్ నగరం నకారం, తవర్గంలో నకారం ఉంది కాబట్టి బృహన్ నగరం అని అయింది. తత్ నా సేమ్, ఇక్కడ బృహన్ నగరం ఎట్లా అయిందో అలాగే. ఉత్ నయనం, ఉన్నయనం కూడా అట్లాగే అయింది. అయితే దీనికి చిన్న ఎక్సెప్షన్ ఏముంది అంటే, ఎప్పుడైతే ఈ అనునాసిక ఇక్కడ ఉత్తర పదము ఏదైతే ఉందో అది గనక మీకు, ఒక్క నిమిషం అండి, ఏవో ఓపెన్ అయిపోతున్నాయి పాపం. ఇవి గనక మీకు ఉత్తర పదంలో కనుక మీకు అనునాసికాది ప్రత్యయ అంటే కొన్ని ప్రత్యయాలు ఉన్నాయండి. మనకి ఇక్కడ ఇచ్చినవి మాత్రచ్చని మయట్టని 2 ప్రత్యయాలు మాత్రమే మనకి ఇచ్చారు. వాటికి రూపం మాత్రం మయం అనే రూపాలు మనకు కనబడుతూ ఉంటాయి. అవి ప్రత్యయాలు లైక్ తవతు, తవ్య, తనియర్ ఇలాంటి ప్రత్యయాలు. అవి కూడా కొన్ని ప్రత్యయాలు వేరే పర్పస్ కి వాడేవి. ఆ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఆ ప్రత్యయాలు దేంతో స్టార్ట్ అవుతున్నాయి, మా అనే అనునాసికతో స్టార్ట్ అవుతున్నాయి. సో అలా అనునాసిక ఆది ప్రత్యయ అంటే అనునాసికతో స్టార్ట్ అయ్యే ప్రత్యయం గనక ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం సంధి నిత్యము అన్నారు. అంటే తత్ ప్లస్ మాత్రం తన్మాత్రం అని మాత్రమే రాయాలి, తద్ మాత్రం అని రాయకూడదు. ఇలా మాత్రచ్ అనేది ఒక ప్రత్యయము, మయట్ అనేది ఒక ప్రత్యయము. సో ఇవి వచ్చినప్పుడు మాత్రం వాటికి వికల్పం ఉండదు, సంధి వికల్పం ఉండదు. అనునాసిక ఆది ప్రత్యయం వచ్చినప్పుడు సంధి నిత్యంగా ఉంటుంది. దానికి మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఈ తత్ ప్లస్ మాత్రం అనేది తన్మాత్రం ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాంగ్మయం, వాక్ ప్లస్ మయం, ఇది మయట్ అనే ప్రత్యయం. సో మయం అవుతుంది అది. వాక్ ప్లస్ మయం వాంగ్మయం, ఇలాగే రాయాలి నిత్యం అది. ఓకే, ఇది నిత్యం వాంగ్మయం అని మాత్రమే రాయాలి. సో అనునాసికలు మిగతావన్నీ మామూలు వర్డ్స్, ఇక్కడ ఇచ్చినవన్నీను ఇవి మాత్రం ప్రత్యయాలు. సో తన్మాత్రం వాంగ్మయం అనే 2 చోట్ల సంధి నిత్యంగా జరుగుతుంది, అంటే వాటికి ఆల్టర్నేటివ్స్ ఉండవు. మిగిలిన చోట్ల ఆల్టర్నేటివ్స్ ఉంటున్నాయి. బట్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ మీకు అక్కర్లేదు, కేవలం యువతల పుస్తకాల్లో ఇచ్చిన ఫార్మ్స్ మాత్రమే మీకు కావాలి. ఓకే, సో అప్పుడు ఏం చేసాం మనము, వాక్యాలు చదివి మీనింగ్ చెప్పుకున్నాం. ఫాస్ట్ గా చెప్తాను. జగన్నాథస్య మందిరం పుర్యాం అస్తి, జగన్నాథుని మందిరం పూరిలో ఉన్నది. షణ్ముఖ శివస్య పుత్ర, షణ్ముఖుడు శివుని కుమారుడు. అలాగే దిగ్నాగాహ నామ దిగ్గజాహ, నాగా అనే శబ్దానికి గజ అనే అర్థం కూడా ఉంది. దిగ్నాగాలంటే వేరే ఏవో కాదు, దిగ్గజాలు, అష్టదిక్కులను ఉండేటటువంటి దిగ్గజాలు, గజాలతో ఏవైతే ఉన్నాయో మనకి అవన్నమాట. నెక్స్ట్ సర్పహ త్వంగ్ మోచనం కరోతి, త్వక్క మోచనం, కుబుసం విడుస్తుంది అంటాం కదా, చర్మం, త్వక్ అంటే చర్మం, దాన్ని విడిచిపెడుతుంది. మన్ నివాస ఇతః అతి నికటే ఏవ అస్తి, నా నివాసము, మన్ నివాస, మత్ నివాస, నా యొక్క నివాసము, ఇతః ఇక్కడి నుంచి, అతి నికటే ఏవ అస్తి చాలా దగ్గరలోనే ఉంది. బృహన్నగరం ఏతత్, ఏతత్ బృహత్ నగరం, ఇది చాలా పెద్ద నగరము. యత్ భవతా ఉక్తం తన్న రోచతే మహ్యం, యత్ ఏదైతే నీ చేత చెప్పబడినదో, తత్ నా అది, నా రోచతే మహ్యం నాకు రుచించట్లేదు. దుర్గతానాం ఉన్నయనం అస్మాకం కర్తవ్యం. దుర్గతానాం అంటే దుర్గతులను పొందిన వారిని, అంటే బ్యాడ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, దుస్థితిలో ఉన్న వారిని ఉద్ధరించటం మన కర్తవ్యము. సంస్కృత వాంగ్మయం బహు విస్తృతం అస్తి, సంస్కృత భాష వాంగ్మయము చాలా పెద్దది, విశాలమైనది. తన్నామ ఇది పదం తేన బహుధా ప్రయుజ్యతే, తన్నామ అనే మాట అతని చేత ఎక్కువగా ఉపయోగింపబడుతూ ఉంటుంది అనేది దానికని చెప్పుకున్నాము. రికార్డ్ అవ్వకపోవడం మన దురదృష్టం అంతే.
అముడాగమ సంధి అని ఇంకొక సంధి చెప్పుకున్నాము. దానిలో ఏమొస్తాయి అంటే గముడాగమ సంధిలో ఏమొస్తాయంటే ఒక పూర్వపదం ఉంటుంది. పూర్వపదం ఎండింగ్ లో ఏముంటుందంటే నా ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. కానీ దానికి ముందర ఏదైనా హ్రస్వస్వరం ఉండి తీరాలి. ఇలా ఉన్న పూర్వపదానికి ఏదైనా స్వరాక్షరంతోటి ఉండేటటువంటి మాట ఉత్తర పదం యాడ్ అయితే ఆ స్వరాక్షరం ప్లేస్ లో ఈ మూడిట్లో అంటే ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా వచ్చి ద్విరుచ్చారణం అంటే డబల్ గా పలకబడుతుంది అది. అండ్ ఇక్కడ స్వరంతో గనక ఏదైనా మాత్రం ఉంటే అది దానికి అప్లై చేయబడుతుంది అనేది మన గముడాగమ సంధి. దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే మనం సర్వస్మిన్ అపి అన్న చోట నకారంతో ఎండ్ అవుతోంది. నకారంకి ముందర ఏముండాలి? హ్రస్వ స్వరం ఏదైనా ఉండాలి. సో ఈ స్మి అనే సంయుక్త అక్షరాన్ని విడదీస్తే సకార మకార ఇకారాలు వస్తాయి. సో ఈ అనేది హ్రస్వ స్వరం అవుతోంది. అంటే ఈ హ్రస్వస్వర పశ్చాత్ అంటే దీని తర్వాత నకారం ఉంటుంది. సో పూర్వపదం యొక్క కండిషన్ సాటిస్ఫై అవుతోంది. దీనికి అపి అంటే అకారంతో అంటే స్వరాక్షరంతో కూడినటువంటి ఒక ఉత్తర పదము యాడ్ అయింది. అప్పుడు ద్విరుక్త నకారం వచ్చి సర్వస్మిన్నపి అనేటటువంటి రూపము వచ్చింది. అలాగే రుదన్ ఆగత అని ఉన్న చోట నకారం ఉంది. దానికి ముందర ద అంటే ద్ ప్లస్ ఆ అవుతుంది. సో ద్ ప్లస్ ఆ అంటే ఆ అనేది మళ్ళీ హ్రస్వస్వరము. సో ఆ అనే హ్రస్వస్వరానికి హ్రస్వస్వరము దాని తర్వాత నకారము. ఈ పూర్వపదానికి ఆ అనే దీర్ఘ స్వరంతో కూడినటువంటి ఒక పదము యాడ్ అయింది. అప్పుడు ద్విరుక్త నకారం వచ్చి రుదన్న అయ్యి ఈ ఆ మాత్ర కూడా దీనికి వచ్చేసి రుదన్నాగత అనేది అవుతుంది. కాకపోతే ఈ సంధిలో ఎక్కువగా నకారాలవే ఎక్కువ వినబడుతూ ఉంటాయి. ప్రత్యంగాత్మ అనేది కూడా ఒకటి ఉంది. అంతరాత్మ అని అర్థం దీనికి. అకారంతో ఎండ్ అవుతోంది. దాని ముందర ఉన్నటువంటి సంయుక్తాక్షరం త్యా అంటే తకార యకార అకారాల సంయోగం అది. కాబట్టి అకారము హ్రస్వ అకారము ఉంటుంది దీనికి. ఇక్కడ దీనికి హ్రస్వ అకారము. పూర్వపదం ఎలా ఉంది? హ్రస్వ అకారము దాని తర్వాత అకారము. ఈ రకమైన పూర్వపదానికి ఆత్మ అనేటటువంటి స్వరంతో కూడినటువంటి ఉత్తర పదం యాడ్ అయ్యి ద్విరుక్త నకార వచ్చి ఇదిగో ఒక దాని కింద ఇంకో రాసి దానికి దీర్ఘస్వరం ఉంది కాబట్టి ఆ మాత్ర కూడా పెట్టాలి. సో ప్రత్యంగాత్మ అనేది అలా ఫామ్ అయింది. సో దానికి సంబంధించినవి కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సర్వస్మిన్ అపి దేవః అస్తి ఇది ఎలా విడదీయాలో నేను చూపించాను. అందరిలోనూ దేవుడు ఉన్నాడు. బాలక రుదన్నాగత బాలుడు ఏడుస్తూ వచ్చాడు. అస్మిన్ ఔషధే ఉత్తమ గుణాః సంతి అస్మిన్ ఔషధే నకారానికి ఔ వచ్చింది. అస్మిన్ అన్న చోట మళ్ళీ స్మిలో ఇకారం కనబడుతోంది. సో ఇకారము హ్రస్వ ఇకారము నకారము ఔకారము. సో అస్మిన్ ఔషధే అని డబల్ నా వచ్చింది. భవాన్ కుత్ర గచ్చన్ అస్తి మీరు ఎక్కడికి వెళుతున్నారు? గచ్చన్ అస్తి చాలో హ్రస్వ అకారము నకారము పక్కన అస్థిలో అకారము. సో గచ్చన్ అస్తి డబల్ నా వచ్చింది. ఏతస్మిన్నేవ మార్గే తస్య గృహం అస్తి ఈ మార్గంలోనే అతని గృహం ఉంది. సేమ్ ఏతస్మిన్ ఏవ ఇక్కడ ఏ స్మిన్ లో అదే విభజన మళ్ళీను. సహ హసన్ అవదత్ హసన్ అవదత్ మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడాడు. హసన్ లో సకారంలో సాలో సా ప్లస్ ఆ ఉన్నాయి ఎస్ ప్లస్ ఆ. సో హ్రస్వ అకారము నకారము పునః అవదత్తులో అకారము. సో డబల్ నా వచ్చింది. సహ సంభాషణం కుర్వన్నేవ ప్రాణాన్ త్యక్తవాన్ ప్రాణాలు వదిలిపెట్టాడు. సంభాషణ మాట్లాడుతూనే. కుర్వన్ ప్లస్ ఏవ కుర్వన్ లో ఏమవుతోంది? కుర్వన్ అన్నప్పుడు అర్వాలో రకారము వ ఆ కలిస్తే ర్వా అనే పదం ఏర్పడింది, అక్షరం ఏర్పడింది. సో హ్రస్వ అకారం ఉంది, నకారం ఉంది, పక్కన ఏవాలో ఏకారం ఉంది. కాబట్టి కుర్వన్నేవ అని వచ్చింది. తే అగచ్చన్నితి కేన ఉక్తం వాళ్ళు వెళ్ళిపోయారని ఎవరు చెప్పారు? అగచ్చన్ ఇతి అగచ్చన్ ఇతి. అగచ్చన్లో చాలో అకారం ఉంది, నకారం ఉంది, పక్కన ఈ అనేటటువంటి స్వరంతో యాడ్ అయింది.
కాబట్టి మళ్ళీ డబల్ నా వచ్చి గచ్చన్ ఇతి కాబట్టి ఆ ఇకారం దీనికి వచ్చేసింది అనమాట. గచ్చన్ ఇతి అని. తస్మిన్ అవిశ్వాస మాస్తు భవతః. తస్మిన్ అవిశ్వాస, అతని యందు అపనమ్మకము వలదు మీకు. ఓకే, మీకు వలదు అని చెప్పడం. సో తస్మిన్ ఆస్మిన్ కి మళ్ళీ అదే సేమ్ విభజన. అవిశ్వాస ఆతో స్టార్ట్ అయింది కాబట్టి మీకు డబల్ నా వస్తుంది. పూర్వస్మిన్ అధ్యాయే ఏషః విషయః ఉక్తః అస్తి. ఇదివరకు అధ్యాయంలో ఈ విషయము చెప్పబడింది అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అయితే ఎక్కువగా మీకు నకారం మాత్రమే కనబడుతూ ఉంటుంది దీంట్లో. నాతో కనబడేది ప్రత్యంగాత్మ. ఒకటి ఇస్తారు ఇక్కడ మీకు, ఇంకొక ఎగ్జాంపుల్ ఏదో వస్తుంది. ఉదంగావృత్తి అని ఒకటి వస్తుంది. అండ్ సుగుణీశ అని ఇంకోటి ఎగ్జాంపుల్ నకారంతో ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చారు. మిగతావన్నీ నకారంతో వస్తాయి. మీరు కొంచెము గముడాగమ సంధికి మాత్రం మన స్లైడ్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు ఇక్కడ హ్రస్వస్వరానికి ముందున్న నాలకు ఒక్క నిమిషం అండి. హ్రస్వస్వరానికి ముందున్న నాలకు అని ఇచ్చారు మీ పుస్తకంలో. ముందుండడం అంటే ఎట్లా ముందుంటాయి? ఫస్ట్ ఇదే అక్షరం వస్తుంది, దాని తర్వాతే నా వస్తాయి కదా. సో ఈ ముందు వెనకలు ఒక్కో చోట కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. మన స్లైడ్స్ ఫాలో అవ్వండి. మిమ్మల్ని ఎవరు సూత్రం రాయమని అడగరు కదా, జస్ట్ కలపడమే అడుగుతారు. కాబట్టి ఎలా ఫాలో అవ్వాలో అది చూడండి సరే. ఓకేనా అండి? మొత్తానికి 40 minutes ని 10 minutes లో కవర్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇబ్బంది పడ్డారు మీరు ఇవాళ. మీ పేషెన్స్ కి మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మన లక్ష్మి గారికి ఏదో డౌట్ ఉంది, చెప్పండి. కుర్వన్నేవా ఉంది కదా, అది కుర్వతి ఏవా కూడా అవ్వచ్చు కదా, అవ్వదా? అప్పుడు ఏమవుతుంది చెప్పండి. మీరు కుర్వత్ మీరు అన్నది ఓకే, నాకు ఓకే. జస్వసంద్ అవుతుందమ్మా. తాతదా అలా కాదు, కుర్వత్ మీరు అంటున్నది ఏంటి? కుర్వన్నేవా అనే దానికి కుర్వత్తు ఏవా అని విడదీస్తా అంటున్నారా? కుర్వత్తు ఏవా అనేది ఏ సంధి కిందకి మీరు ఎలా అంటే ఎలాగా విడదీస్తారు? అప్పుడు నా ఎలా వచ్చింది? అనునాసిక సంధి ప్రకారం అనుకున్నాం అనుకోండి. సపోజ్ అనునాసిక సంధికి సూత్రం ఏంటి? ఇందాకే చదువుకున్నది. మనకి యాడ్ అవ్వాల్సింది అనునాసికలతోటి స్టార్ట్ అవ్వాలి ఉత్తర పదం, కానీ ఏవాతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనునాసిక సంధి వర్తించదు అక్కడ. ఓకే, మీరు తా ప్లేస్ లో అనునాసిక రావడం ఓకే అనుకోవచ్చు. తా ప్లేస్ లో వచ్చింది, కాకపోతే అక్కడ కూడా మీకు కుర్వత్తు ఉంటే పక్కన నాతోటి ఉండాలి. సపోజ్ కుర్వత్తు నిద్ర అని ఉందనుకోండి. కుర్వత్తు నిద్ర అని ఉంటే మీకు నిద్ర అని ఉందనుకోండి. సపోజ్ కుర్వత్తు నిద్ర అని ఉంటే నా అనేది అన్నాసికం కాబట్టి ఇది వర్గీయ వ్యంజనం కాబట్టి వర్గీయ వ్యంజనం ప్లస్ అన్నాసికం కాబట్టి బృహన్నగరం లాగా వచ్చేస్తుంది. కుర్వన్ నిద్ర అని వస్తుంది. అర్థమైందా? కుర్వత్ నిద్ర అండి. మీరు మామూలు నిద్ర అనే పదం ఉంటే అనునాసిక సంధి అవుతుంది అప్పుడు. కానీ ఎందుకు అనునాసిక సంధి అంటే ఏం జరగాలి? డబల్ నా మీకు కనిపించేది రెండే సందర్భాల్లో. డబల్ నా కనిపించేది ఒక పదంలో, డబల్ నా కనిపించేది 2 సందర్భాల్లో. ఏదర్ అనునాసిక సంధి ఆర్ గముడాగమ సంధి. అనునాసిక నేను నెక్స్ట్ చెప్పబోయింది అదే చెప్తాం అనుకున్నా. యాక్చువల్గా 2 సందర్భాల్లో డబల్ నా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ముందరే చదివారు, బృహన్నగరం అని చదువుతున్నారు, ఆ పక్కన అస్మిన్నపి అని చదువుతున్నారు, సర్వస్మిన్నపి అని చదువుతున్నారు. 2 చోట్ల నకారాలు కనపడుతున్నాయి. ఈ 2 నకారాలు ద్విరుక్త నకారాలు కనపడేది 2 సంధుల్లో. ఒకటి అనునాసికం, 2 గముడాగం. ఓకే, కాకపోతే రెండిటికి ఎలాగ తేడా అంటే అనునాసిక సంధికి విడదీసినప్పుడు కంపల్సరీ ఉత్తర పదము అనునాసికతోనే స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏ స్వరం అయినా గముడాగమంలో ఏదో ఒక స్వరంతో స్టార్ట్ అవ్వాలి. ముందుది ఆ డబల్ నకారంతో ఎండ్ అవ్వాలి. మీకు ఒకటే అవన్నీ పక్కన పెట్టండి. మీకు 2 ఇప్పుడు మీకు పుస్తకంలో మీకు పరీక్షలో బృహన్నగరం ఇచ్చారండి, ఏతస్మిన్నపి ఇచ్చారండి. ఎలా ఇప్పుడు ఏ సంధి ఏది అని ఎలా చెప్పాలి మీరు వెంటనే అంటే ఒక్కటే గుర్తు. మీకు ఏతస్మిన్ నపి అన్నప్పుడు నపి అని మీరు విడదీయలేరు.
అనునాసిక సంధి గమనాగమ సంధి 2 సందర్భాల్లోనే డబల్ నా కనపడుతుంది. అయితే రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అనునాసిక సంధిలో డబల్ నా వినబడుతూ ఉంటుంది, కరెక్టే. కానీ అది ఉత్తర పదం నాతో స్టార్ట్ అవ్వాలి. పూర్వ పదంలో ఏదైనా ఉండొచ్చు, మీకు తకారం కవర్గాక్షరం ఏదో ఒకటి ఉండొచ్చేమో, కానీ ఉత్తర పదం నాతోనే స్టార్ట్ అవ్వాలి. అదే గమనాగమ సంధిలో పూర్వ పదం నాతో ఎండ్ అవ్వాలి, ఉత్తర పదం స్వరంతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, అది ఈ విడదీసినప్పుడు difference తెలుస్తుంది. విడదీసినప్పుడే తెలుస్తుంది. అది ఇక్కడ చాలా మంది పప్పులో కాలేస్తారు. బట్ బండ గుర్తు ఏంటంటే అనునాసిక సంధి జరగాలి అంటే ఉత్తర పదం షుడ్ స్టార్ట్ విత్ అనునాసిక, అంతే. ఈ కన్ఫ్యూజన్ కూడా ఎప్పుడు వస్తుందంటే కేవలం నకార విషయంలోనే వస్తుంది, మిగతా చోట్ల రాదు. ఎందుకంటే గమనాగమం కూడా అలా నకారం ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మిగతా చోట్ల రాదు. ఇక్కడ ఒకటే అంటే అది గుర్తుపెట్టుకోవాలి. సమస్త పదంలోనే కన్ఫ్యూజన్ వస్తుంది కదా మనకి. ఆ సమస్త పదం చూసినప్పుడే సమస్త పదం కన్ఫ్యూజన్ వస్తుంది, అనకూడదు, దాన్ని మీరు విడదీసినప్పుడు సమస్త పదం అనకూడదు. సమస్త పదం అనకూడదు. సమస్త పదం ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సమస్త పదం అనేది అసలు కంప్లీట్ గా డిఫరెంట్. దానికి దీనికి అసలు అలా చెప్పకూడదు. సమస్త పదాల్లో సంధులు ఉండొచ్చు కానీ సంధులు సమస్త పదాలు అవ్వవు. అది మీ కోవిదలో కూడా అర్థం కాదు. అందుకే ఇది సంధి కలిసిన పదం చెప్తామంటే ఈజీగానే ఉంది కానీ కన్ఫ్యూజ్ అవుతావేమో అని భయంగా ఉంది. చాలా ఉన్నాయి సందులు. ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తే అవరు. అందుకనే నేను చెప్తున్నా అనునాసిక సంధి అనంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అప్పుడు బృహన్నగరం అంటున్నప్పుడు మీకు నగరం అనే మాట వినబడుతోంది కదా వెనకాల, మనకు తెలిసిన మాట. ఏతస్మిన్నపి ఆర్ సర్వస్మిన్నపి అంటున్నప్పుడు మనకి ఏ మాట వినబడుతుంది క్లియర్ గా? చివర్లో అపి వినబడు. ఈ సెపరేషన్ వచ్చింది అంటే సంధి వచ్చినట్టే. బృహన్నగరం అని ఎప్పుడైతే నగరం తీసేసామో మిగిలింది ఏంటి? బృహన్ అవుతుంది. బృహన్ అనే మాట ఉందా? లేదు. బృహన్ అనే మాట లేదు. సో తకారం కంపల్సరీ రాస్తాం అక్కడ. అంటే అనునాసికం వచ్చేసిందిరా బాబు. ఎప్పుడైతే నగరం అని సెపరేట్ చేసామో అనునాసికం వచ్చేసింది. అలాగే ఏతస్మిన్ అపిలో ఎప్పుడైతే అపి అని సెపరేట్ చేసేసామో మిగిలింది ఏంటి? ఏతస్మిన్ మిగులుతోంది. ఏతస్మిన్ అపిలో 2 నాలు మిగులుతున్నాయి. ఎప్పుడైతే అలా కనిపించిందో ఇదేంట్రా బాబు ఇక్కడ పూర్వపదంలో 2 నాలు ఎలా కనిపిస్తాయి? కనిపించవు కదా. ఎలా కనిపించాయంటే అర్థం ఏంటి? ఒక నానే ఉంది. సో ఏతస్మిన్ అపి. ఎప్పుడైతే ఇది కనిపెట్టారో అదే బండ గుర్తు. గముడాగమ సంధిలో ఉత్తర పదం స్వరంతో స్టార్ట్ అవుతుంది, అనునాసిక సంధిలో ఉత్తర పదం అనునాసికతో స్టార్ట్ అవుతుంది. ఇది బండ గుర్తు. ఓకే, ఎగ్జాంపుల్స్ మీరు చేసుకున్నప్పుడు మీకే అర్థం అవుతుంది, మీకు తెలిసిపోతుంది, ఈజీగా తెలుస్తుంది. పదాలు అలాగే స్ప్లిట్ అవుతాయి, అలాగే కుదురుతుంది, అసలు వేరే రకంగా కుదరదు. ఓకేనా? ఎస్ పద్మ గారు చెప్పండి. ఇలాగే మిగిలిన సందులు కూడా ఐడెంటిఫై చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయండి? ఏముంటాయండి, అన్నిటికీ అవే ఉన్నవే. వాటినే స్లైడ్స్ రూపంలో పెట్టి రంగురంగులు పెట్టి నానా ఇబ్బందులు పడ్డాను నేను. దేనికి చదువుతుంటే అంత క్లియర్ గా అనిపిస్తోంది కానీ అన్ని కలిపి ఆలోచించినప్పుడు కంగారు వస్తోంది. ఇప్పుడు మీరు ఇది చెప్పింది కొంచెం ఈజీగా అనిపించింది. అలా ఏదైనా గుర్తుపట్టడానికి ఏమైనా అవును మేడం. ఇంకా నేను ఈవిడ సౌండ్ రాలేదేమిటా అనుకుంటున్నా ఇప్పుడు. చూద్దాం. అంటే నాకు తెలిసి ఇంకా అంతకంటే షార్ట్ కట్స్ ఏమి ఉండవండి. కొన్నింటికి ఇంకా షార్ట్ కట్స్ అనేవి మనం అలాగ చెప్పలేం బేసిక్ గా. ఇప్పుడు మీరు ఈ రెండు చెప్పారు కదా, చాలా క్లియర్ గా అర్థమైంది. వీడికి కొంచెం కుదిరింది ధైర్యం వచ్చింది, మనం ఐడెంటిఫై చేయగలము అని. అలా కాదు, మిగిలిన వాటికి కూడా వీటికి కుదిరింది, అన్నిటికీ కుదరదు. వచ్చింది చావు అది. అది కరెక్ట్, సింపుల్ గా అర్థమైనాయి మేడం, చాలా చక్కగా. థ్యాంక్ యూ. మీకేం లేదండి, ఇంకా ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి మీకు అట్లా అనిపిస్తోంది. ఒకసారి సిలబస్ అయిపోయి మళ్ళీ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకున్నాక మీకే క్లియర్ గానే ఉంటుంది. జనరల్ గా సంధుల్లో మార్కులు పోయే వాళ్ళు ఎందుకు పోతాయంటే, మార్కులు సంధుల్లో వాళ్ళకి రాయడం కరెక్ట్ గా రాస్తారు, కొన్ని తెలుగులో కొన్ని సంస్కృతంలో రాస్తారు, అప్పుడు తెక్కువ వస్తుంది అవతల వాళ్ళకి. శిక్షాకు వచ్చి అలా రాయకూడదు కదా. రాసిన వాళ్ళు 2 సంస్కృతంలో రాసుకుంటూ వెళ్ళాలి, తెలుగులో రాయకూడదు. అట్లా పోతాయి మార్కులు. కొంతమంది మర్చిపోతారు రాయటం, సంధి పేరు రాయడం, అలా పోతాయి. కానీ జనరల్ గా మార్కులు పోవు. జనరల్ గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఈసారి కొంచెం సందులే భయంగా ఉంది. హల్సందులు మరి మాటలేంటి, అచ్చుల కంటే ఉన్నది హల్లులు ఎక్కువ కదా మనకి ఎక్కువగా, అందుకని హల్సందులు కొంచెం అనిపిస్తాయి. బానే ఉంటుందండి. చివరికి వచ్చేసరికి మీకే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వ్యంజనాలు, మృదు వ్యంజనాలు, అనునాసికాలు, స్వరాలు ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. మళ్ళీ అందులో మైనస్ అనునాసికాలు ప్లస్ శేషాసాలు ఏవో అలా వచ్చేటప్పటికి కొంచెం ఇప్పుడు మృదు వ్యంజనాలు బాగానే గుర్తుంటాయి.
మళ్ళీ అందులోంచి శేషాసాలు తీసేయమంటారు, లేదంటే యాడ్ చేయమంటారు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి నేను కష్టంగా ఉన్నాయి. ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంతవరకు మీకు ఎన్ని సందులైనాయి? 6 అయినాయా, 8 అయినాయా? 6 అయ్యాయేమో. 8 అండి. ఇప్పుడు మీరు చెప్పిన వాటితో కలిపి 8. మొట్టమొదటి లెసన్ నుంచే ఉన్నాయి కదా సందులు 8. ఇంకొక 2 సందులు అయితే హల్ సందులు అయిపోతాయి. ఓకే, ఇంకో 2 సందులు అయితే హల్ సందులు అవుతాయి. తర్వాత విసర్గ సంధి స్టార్ట్ అవుతుంది. హల్ సందులు అయిపోయిన తర్వాత ఒకసారి ఎప్పుడైనా మొత్తం అన్ని సందులు మళ్ళీ ఒకసారి చెప్తాం. ఓకే, మళ్ళీ ఒకసారి కొంచెం కన్ఫ్యూజన్. ధన్యవాదాలు మేడం. మీరు మళ్ళీ ఒకసారి చెప్పారంటే కాస్త బుర్రలో కూర్చుంటాయి. టెన్షన్ పడుతున్నారేంటండి బాబు? అవునండి, ఈ సంధులు అంటేనే ఏమిటో చాలా సులువుగా ఉండేవి ఇంత క్రితం. ఇప్పుడు ఏంటో చాలా కష్టం అనిపించేస్తోంది. ఏమీ లేదు, కష్టం లేదు, ఏమీ లేదు. ఇప్పటికే అలసిపోయాడు. మీరు ఇవాళ రెస్ట్ తీసుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మాకు చెప్పడానికి ఓపిక తెచ్చుకోండి. అదేం లేదులేండి కానీ. సో మనము ఎప్పుడు జరుగుతుంది ఇది? వ్యంజన సంధులు అయిపోయిన తర్వాత ఒక్కసారి అన్ని సంధులు మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ టైంకి మీరు కూడా, అంటే నేను గ్యాప్ ఇచ్చి చెప్తా. వెంటనే ఈ వారంతో ఇది అయిపోయింది అనగానే నెక్స్ట్ వీక్ మళ్ళీ వ్యంజన సంధులు ఒకసారి చెప్పను. ఎప్పుడో ఒకసారి మధ్యలో బ్రేక్ ఇస్తాను అనమాట. అప్పుడు చెప్తా. అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే ఐదో ఎక్స్ట్రా క్లాస్ ఎగ్జామ్ ముందు కాదండి బాబు, ఈ లోపలే తెలియాలి. ఎగ్జామ్ ముందు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇప్పుడే తెలియాలి. ఎగ్జామ్ ముందు ఎప్పుడు కూడా నేర్చుకోవడం పెట్టుకోకూడదు, ఎప్పుడు రివిజనే ఈ పెట్టుకోవాలి. లోపల అందరం ఒకే దగ్గర అన్ని సందులు రాసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్ తగ్గుతుందేమో మేడం. ఒకే దగ్గర అవి కూడా ఉంది, అది పంపిస్తాను కావాలంటే. ఇప్పుడు మనం అన్ని లెసన్ వైజ్ ఉన్నాయి కదా, అన్ని ఒక చోట వ్యంజన సంధయ ఉంది, అన్ని అవనివ్వండి. ఆ పీడిఎఫ్ అప్పుడు పంపిస్తా మీకు. అప్పుడు మీరు ఒక వారం 10 రోజులు నేను చెప్తా, ఈ రోజు వేరే క్లాస్ ఉండదు, లేకపోతే ఎక్స్ట్రా ఒక 1 అవర్ దీనికే చెప్తాను నేను ఈసారి అనేదో చెప్తాను. ఎట్లాగో మనకి క్లాస్ మిస్ అయింది కాబట్టి ఒక ఎక్స్ట్రా క్లాస్ కావాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఓన్లీ వ్యంజన సంధులు ఆ రోజున డిస్కస్ చేస్తాం. ఓకేనా? మీరు ఇలా చెప్తేనే మాకు అవన్నీ వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నామండి. నిజంగానే చాలా ధైర్యంగా ఉందండి మీరు అలా చెప్తూ ఉంటే. సందులు ఒక్కటి కొంచెం భయంగా అనిపిస్తోంది ఈ శిక్షా ఎగ్జామ్ కి. మిగతా అన్ని ఏదో పర్వాలేదు రాయగలం అనిపిస్తోంది, కానీ సందులే కొంచెం కన్ఫ్యూజన్. చెప్తుంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం. ఏం కంగారు అక్కర్లేదు. ఇంకా వీటికి మించిన ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఏవి చెయ్యక్కర్లేదు. పుస్తకంలో ఉన్నవన్నీ చేస్తే కరెక్ట్ గా అర్థం చేసుకుని చాలు. ఇంకా వేరే మిక్స్డ్ ఎక్సర్సైజ్లు, ఎందుకంటే మీకు విసర్గ సంధి కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక లెసన్ లో మిక్స్డ్ ఎక్సర్సైజ్ ఇస్తారు. సో మీకు అవి చాలు, అంతకు మించి మీకు ఇంకా మిక్స్డ్ ఎక్సర్సైజ్ కావాలంటే ఒకసారి ఇవన్నీ అయిపోయిన తర్వాత, మన క్లాసులు అయిపోయిన తర్వాత నెమ్మదిగా పేపర్లు పట్టుకోవడం. ఆ పేపర్లో అయితే అన్ని మిక్స్డ్ గానే ఉంటాయి కదా, అప్పుడు విడదీయడాలు కలపడాలు అన్ని మిక్స్డ్ గా ఉంటాయి. పేపర్లు పట్టుకుని చేస్తాం అంతే. అంతకు మించి ఎక్కువ ప్రాక్టీస్ కూడా చెయ్యకూడదు బేసిక్ గా. ఓకేనా? అనవసరమైన సందులు ఎంత చేస్తారండి? వాళ్ళ సంస్కృత భారతి వాళ్ళ సంధి పుస్తకంలో కూడా ఇంతకంటే అంతే ఉంటాయి, అంతకు మించి లేవు. ఇంకా మన పుస్తకంలోనే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి ఉత్తి సంధులు మాత్రం చేస్తే మ్యామ్ పేపర్లలోంచి అది మన క్లాస్ లో చేయమండి, అది మీరు చేసుకోవాలి. అది మన క్లాస్ లో చేయండి. డౌట్ ఉంటేనే క్లాస్ లోకి వస్తాం, ఎక్స్ప్లెనేషనే క్లాస్ లో. ఓకేనా? మోడల్ పేపర్ ఒక్కటే క్లాస్ లో, డౌట్ ఉంటేనే క్లాస్ లో, లేకపోతే ఎన్ని క్లాసులు సరిపోవు మనకి. ఇప్పటికే 20 క్లాసులు అవుతున్నాయి, ఇవి 20-21 అవుతున్నాయి శిక్షకి. ఓకే, రైట్ అండి. సరే, మళ్ళీ ఫ్రైడే కలుసుకుందాము. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం చెప్తామండి. ఎవరు? నేను చదవనా అండి? శైలజ గారు చదువుతారా? చదివేయండి ఏకతా మంత్ర. మేడం ఇప్పుడు మీకు ఒంట్లో పర్వాలేదా మ్యామ్? బానే ఉందండి. 2.5 గంటలు క్లాస్ చెప్పానంటే బాగున్నట్టే కదా లెక్క. కానీ ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణు రితిస్తువంతి
बुद्धस्ततार्हन्निति बौद्धजैनाः सत्श्रीयकालेति च सिक्खसन्तः सहस्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शान्ति मंत्रः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। धन्यवादः मैम। अस्तु, धन्यवादाः। ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.